సార్ మనం ముందుగా వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కళ్ళు బెనిఫిట్ పొందడానికే మనం వచ్చాం. వెస్టేజ్ కంపెనీలోకి మనం డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాం. ప్రొడక్ట్ రూపంలో గానీ, డబ్బుల రూపంలో గానీ మనం బెనిఫిట్ పొందడం కోసమే మనం వెస్టేజ్ కంపెనీలోకి వచ్చాం. ఏదో ఒకటి బెనిఫిట్ పొందాలి. అయితే ఫస్ట్ మనం డబ్బులు బెనిఫిట్ పొందే దానికన్నా గూడా ముందు ప్రొడక్ట్ ఫస్ట్ అంటే చిన్న చిన్న వాటి దగ్గర నుంచి స్టార్ట్ జేస్తే ప్రొడక్ట్ బెనిఫిట్ అనేది ఫస్ట్ పొందుతారు ఎవరైనా సరే. ఎందుకంటే ప్రొడక్ట్ మనం వాడాలి. వాడిన దాన్ని షేర్ జేయాలి. ఇప్పుడు ఎవ్రీ మంత్ చాలామంది 100 పీవీ తీసుకోవటానికి చాలా కష్టంగా అనిపిచ్చిద్ది వాళ్ళకి. ఎందుకంటే 100 పీవీ తీసుకోవాలనంటే మినిమమ్ 3000 నుంచి 3500 లోపు అవుతది. ఈ 3500 లోపు అయ్యేది చాలా మంది కష్టం అనిపించింది. 2000 రూపాయలకి పర్చేజ్ చేసేసరికి చాలామంది మేము ఇప్పటికే చాలా తీసుకున్నాం అన్న ఫీలింగ్ ఉంటదనమాట. యాక్చువల్‌గా మన ప్రొడక్ట్స్ ఇంట్లోకు కంప్లీట్‌గా మనకి ఇంట్లోకి ఈ వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ వాడాలి అనంటే మినిమమ్ 5000-6000 దాకా అవుతది. ఒక ఇంట్లోకి కావాల్సినయి. ఆ సంగతి చాలా మందికి తెలీదు. మన గౌతమ్ బాలి గారు కంపెనీ స్టార్ట్ చేసిన గౌతమ్ బాలి గారు ఒక మనిషి జీవితంలో ముఖ్యమైనవి గాలి, నీరు, ఆహారం. ఆహారం పండించటానికి కెమికల్ లేకుండా తయారైన సేంద్రియ ఎరువులు. తర్వాత మనిషి అందంగా కనపడటానికి బ్యూటీ పార్లర్, బ్యూటీషియన్ సంబంధించినయి. ఈ 5 మనిషి జీవనానికి సంబంధించిన ఈ 5 కాన్సెప్ట్స్‌ని తీసుకున్నారు గౌతమ్ బాలి గారు. మనిషికి గాలి బాగా పీల్చుకోవాలి, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలనంటే స్వచ్ఛమైన గాలి లేదు బయట. మీరు గమనించారో లేదో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనం పీల్చుకునే గాలి వల్లే మనకి 10% ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పారు. ఈ 10% ఇన్ఫెక్షన్ గూడా మనం తగ్గించుకోవాలనంటే మంచి గాలి తీసుకోవాలి. మంచి గాలి తీసుకోవాలనంటే మనం ఎక్కువ పర్సెంటేజీ అంటే ఒక రోజులో ఎక్కువ పర్సెంటేజీ చాలా మంది బయట జీవనం చేస్తా ఉంటారు. ఎక్కువ మంది ఇంట్లో గూడా చేస్తా ఉంటారు. 50% బయటుంటే 50% ఇంట్లో ఉంటారన్నమాట. ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది మనం మంచి గాలి తీసుకోవాలంటే ఎయిర్ ప్యూరిఫైయర్ సజెషన్ చేశారు గౌతమ్ బాలి గారు. ఎయిర్ ప్యూరిఫైయర్ మంచి గాలినిస్తది. చెడు గాలి మొత్తం అది తీసేసుకొని మంచి ఎయిర్‌ననేది మనకిస్తదనమాట. ఇది ఫస్ట్‌ది. రెండోది మంచి వాటర్ తాగాలి. మంచి వాటర్ తాగాలి. దాంట్లో మినరల్స్ అన్నీ ఉండాలి. మనం తాగే వాటర్ బాగున్నాయా? మనకి ఒంగోలులో వచ్చే వాటర్ అయితే కలర్ చూస్తే బ్రౌన్ కలర్‌లో వస్తాయి. బ్రౌన్ కలర్‌లో వచ్చే వాటర్ చూస్తూ మనం తాగగలమా? తాగలేం. ఈ మంచి వాటర్ మనం తీసుకోవాలనంటే, ఆ వాటర్‌ని ప్యూరిఫైర్ జేయటానికి గౌతమ్ బాలి గారు ఏం చేశారంటే, వాటర్ ప్యూరిఫైయర్ తీసుకొచ్చారు. ఇది 2. మూడోది మంచి ఆహారం మనం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి అనంటే, మంచిగా ఫార్మింగ్ జరగాల. మంచి వ్యవసాయం జరగాల. దాంట్లో కెమికల్స్ లేకుండా ఉండాలా. ఆ కెమికల్స్ ఎక్కువుంటే మళ్ళీ క్యాన్సరు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మంచి ఆహారం రావాలనంటే మంచి ఫార్మింగ్ జరగాలి. మంచి ఫార్మింగ్ జరగాలనంటే మంచి సేంద్రియ ఎరువులు గావాల. కెమికల్ లేనియి. దానికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన దాంట్లో పెట్టారు. 3. నాలుగోది మంచి హెల్త్ గావాలి. మంచి హెల్త్ గావాలి అనంటే మెడిసిన్ తీసుకోవాలి. మెడిసిన్ తీసుకోవాలి అనంటే ఈ మెడిసిన్ మనం ఎక్కువ తీసుకునేది అలోపతి తీసుకుంటారు ఎక్కువ మంది. ఈ అలోపతి ఎక్కువ కాలం వాడితే ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. కిడ్నీ హెల్తో లేకపోతే లివర్ ఇన్ఫెక్షన్సో ఇట్లా రకరకాల సమ్ రీజన్స్ ఒక ప్రాబ్లమ్ వస్తది. దానివల్ల కూడా చాలా మంది చనిపోయారు అని మనం చాలా సార్లు విన్నాం. దీనికి ఆల్టర్‌నేట్‌గా మన గౌతమ్ బాలి సార్ ఏం చేశారంటే, మన దాంట్లో హెల్త్ సప్లిమెంట్స్ ఈ హెల్త్ సప్లిమెంట్స్ కాన్సెప్ట్ 1917లో అమెరికాలో దీన్ని తీసుకొచ్చారన్నమాట. దీన్ని
ప్రామాణిక కింద మన గౌతమ్ బాలి సార్ తీసుకొని హెల్త్ సప్లిమెంట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్న చాలా ఈ ఫార్మింగ్ వల్ల మనం హెల్త్ సప్లిమెంట్స్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. బయట దేశానికి అవకాశం లేదు. మన దేశంలో చాలా స్కోప్ ఉంది అన్న ఉద్దేశం మీద హెల్త్ సప్లిమెంట్స్ ని చాలా న్యాచురల్ పద్ధతిలో తీసుకొచ్చారు. ఇది 4. 5 బ్యూటీ పార్లర్‌లకి సంబంధించిన ఐటమ్స్. బ్యూటీ పార్లర్‌లకి సంబంధించిన బయట వాటికి మన దానికి ఉన్న తేడా ఏందంటే మనయన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్. న్యాచురల్ ప్రొడక్ట్స్ అంటే న్యాచురల్‌గా కీర దోసకాయ, క్యారెట్టు, చెర్రీ ఫ్రూట్సు ఇట్లా న్యాచురల్‌గా తయారు చేసినయి బాగా హై కాస్ట్ ఉంటాయి. బయట మీరు గమనించారో లేదో బ్యూటీ పార్లర్‌కి సంబంధించినయన్నీ మాక్సిమం లేడీస్‌కి నాకు తెలిసి చాలా ఎక్కువ మందికి తెలిసుంటది. జస్ట్ ఫేస్ క్రీమ్ మంచి క్వాలిటీ ఫేస్ క్రీమ్ తీసుకోవాలన్నా అంటే న్యాచురల్‌గా తయారు చేసింది నేననేది తీసుకోవాలన్నా 500, 600 ఉంటది. మన దాంట్లో మినిమమ్ 200 కాంచి కిందే ఉంటది. న్యాచురల్‌గా తయారయింది మనది. కెమికల్స్ లేకుండా కీర దోసకాయ ఇట్లా ఫ్రూట్స్ నుంచి తీసింది. ఇది 5. ఈ 5 రకాలు మనకి ఎంతో న్యాచురల్‌గా ఇచ్చారు. ఎంత దీంట్లో బ్యూటీ దాగుందో ఒకసారి ఆలోచించండి. మనిషి బతకటానికి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ మనకిచ్చాడు. బతకటానికి. అంటే మంచి జీవితం గడపడానికి, మంచి లైఫ్ జర్నీ జేయటానికి ఈ 5 రకాల మనిషికి కావాల్సిన 5 రకాలు ఇచ్చాడనమాట. ఈ పాయింటు చాలా మందికి వెస్టేజ్‌లో ఉన్న వాళ్ళకి గూడా చాలా మందికి తెలీదు. ఓకేనా? అయితే ఈ 5 రకాలని మనం సీఎన్‌సీలో ఎలా ఉపయోగించుకుంటున్నాం? చాలా మంది సీఎన్‌సీలో సబ్బు, పేస్ట్, షాంపూ, ఆయిలు ఇంట్లోకి గావాల్సిన 4, 5 రకాల వస్తువులు కొనుక్కొని ఒక 1500, 1600 అవుతాయి. అయి కొనుక్కొని చాలింకా ఈ నెలకి చాలు మనం దీంతో రన్ జేద్దాం అనుకుంటా ఉంటారనమాట. సీఎన్‌సీలో 100 పీవీ తీసుకుంటే చాలా ఎక్కువ బెనిఫిట్ వస్తది. ఈ సీఎన్‌సీ కాన్సెప్ట్ కనిపెట్టి ఈ బిజినెస్‌కి ఎందుకు పెట్టారు అనంటే సీఎన్‌సీ కాన్సెప్ట్ నీకు ఇంట్లోకి కావాల్సిన వాటివి తీసుకున్నా గూడా ఎక్కువ మంది సీఎన్‌సీలు కంప్లీట్ అయిపోయి మళ్ళీ రెండో సీఎన్‌సీ, మూడో సీఎన్‌సీలు తీసుకునే వాళ్ళు గూడా ఉన్నారు చాలా మంది. ఇదొకటి. ఇది వెస్టేజ్ బిజినెస్ ఇది. ఇది ఒక కార్పొరేట్ బిజినెస్. కార్పొరేట్ బిజినెస్ మీన్స్ దిస్ ఈజ్ నాన్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్. ఈ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా చేసే బిజినెస్ ఇది. ఇది న్యూ జనరేషన్ ఫ్యూచర్ ఇండియా బిజినెస్ ఇది. ఈ బిజినెస్‌లో సీఎన్‌సీ ఆఫర్‌ని ఎందుకు పెట్టారు అనంటే ఒక మనిషి తొందరగా బిజినెస్‌ని ఎర్న్ జేయాలి. తొందరగా బిజినెస్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలా అనే కాన్సెప్ట్ మీదే ఈ సీఎన్‌సీ ఆఫర్‌ని తీసుకొచ్చారు. ఈ సీఎన్‌సీ ఆఫర్‌లో మీరు గమనించారో లేదో మీ కింద సీఎన్‌సీలో ఉన్న వాళ్ళు ఒక 10 మంది గాని మీ టీమ్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా 14వ తేదీ ఎండ్ సీఎన్‌సీ అవుతది. ఈ 14వ తేదీకే మీకు దాదాపుగా ఒక 1000 పాయింట్లు వచ్చుంటాయి. మీరు సక్సెస్ అవ్వాలి ఈ బిజినెస్‌లో అంటే సీఎన్‌సీలో ఉండేవాళ్ళు, మీ టీమ్‌లో లీడర్స్ ఎక్కువ మంది సీఎన్‌సీలో ఉండేవాళ్ళు మీరు దీంట్లో ఉండాలా మీ కింద. ఉంటేనే మీ బిజినెస్ ఆటోమేటిక్‌గా సక్సెస్ అవుతది. ఓకే. ఆనంద్ సార్ ఇది నాకు హోస్టింగ్ ఇస్తారా? ఇది ఒకసారి దీంట్లో ఓకే సార్. షేర్ చేస్తాను. లేదంటే వీడియో నేను సీఎన్‌సీ బోర్డ్ మీద చెప్తాను. లేదు స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇస్తారు సార్. ఓకే. దినేష్ సార్‌కి హోస్టింగ్ దినేష్ సార్ సేవ్ కోడ్ సార్‌కి హోస్టింగ్ ఇవ్వండి. సార్ ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీకే హోస్టింగ్ ఉంది సార్. మీరు లాంగ్ ప్రెస్ చేస్తే హోస్టింగ్ మీకే ఉంది. మీకే ఇచ్చారు దినేష్ సార్. తను తీసుకున్నారు సార్. తను తీసుకున్నారు ఇప్పుడే. ఓకే మేడం.
చేకూరు సార్ మీకు హోస్టింగ్ ఇచ్చాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే. మనకి సిఎన్సి ఆఫర్ అనేది రెండు పద్ధతులు పెట్టారు సార్ మనకి ఈ సిఎన్సి ఆఫర్. అయితే ఈ రెండు పద్ధతులు ఏంటి అంటే, ఒకటి 60 పివి, రెండోది 100 పివి. 60 పివి 100 పివి అనేది ఎందుకు పెట్టారు అని అంటే, చాలా మంది 100 పివి తీసుకోలేని వాళ్ళకి 60 పివి 100 పివి తీసుకోవడానికి ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటే, ఎక్కువ బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయి మనకి. ఓకేనా? మనకి ఫస్ట్ సిఎన్సి చెప్పే ముందు ఆనంద్ సార్ మనకి స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే సార్, కనిపిస్తుంది. స్క్రీన్ షేర్ అవుతుంది. కనిపిస్తుంది. సిఎన్సి స్టార్ట్ చేసే ముందు సార్, ఒక మంచి గుడ్ లీడర్ అవ్వాలని అంటే మీరు లెర్న్ చేయాలి. లెర్న్ చేసిన దాన్ని మీరు చేసుకోవాలి. లెర్న్ చేసుకోవాలి. మీరు దాన్ని నేర్చుకున్న దాన్ని ట్రై చేసి చూడాల. తర్వాత లెర్న్ చేసిన దాన్ని టీచ్ చేయాలా, అంటే మీ కింద వాళ్ళకి నేర్పించాలా. తర్వాత లెర్న్ చేసిన దాన్ని పర్ఫెక్షన్ మీరు చెప్పంగా మీకు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెర్న్ చేయాలి అని అంటే, కంపెనీలో 4 దశలు ఉన్నాయి. 4 దశలు అంటే 4 పార్ట్స్ గా డివైడ్ చేశారు గౌతమ్ బలిపాల్. దీన్ని 4 పార్ట్స్ అంటే, ఫస్ట్ది ప్లాన్, రెండోది ప్రొడక్ట్, మూడోది బిజినెస్ బేసిక్, నాలుగోది ప్లాన్ షో. ఒకటోది ప్లాన్, రెండోది ప్రోడక్ట్, మూడోది బిజినెస్ బేసిక్, నాలుగోది ప్లాన్ షో. ప్లాన్ చెప్పడం చాలా మందికి, మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న చాలా మందికి ఈజీగా చెప్తారు ప్లాన్. అయితే మన టీంలో వాళ్ళు ఎంతమంది ప్లాన్ చెప్తున్నారు, ఎంతమంది ప్లాన్ నేర్చుకున్నారు, ఇది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ప్రొడక్ట్ నిన్న శ్రీదేవి మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక 2-3 ప్రొడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు అంత డీప్ గా నేర్చుకోకపోయినా కూడా ప్రొడక్ట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కంపల్సరిగా నేర్చుకోవాలా. ఓకేనా? తర్వాత బిజినెస్ బేసిక్స్ ఏంది అనేది మీకు ప్రతిరోజు సురేష్ సారు పిన్ టు పిన్ నేర్పిస్తున్నారు. దీన్ని ఎంత మీరు నేర్చుకోగలిగితే అంత బిజినెస్ బాగా మోల్డ్ అవుతుంది. ఓకేనా? ప్లాన్ మీరు ఎంత టైమింగ్ లో చెప్తున్నారు. ఓకేనా? ప్లాన్ తక్కువ టైంలో చెప్పొచ్చు, ఎక్కువ టైంలో చెప్పొచ్చు. కానీ ఎక్కువ టైంలో చెప్తే మీరే కన్ఫ్యూజ్ అయ్యి ఎటో వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి ప్లాన్ ని మీరు ఎంత టైంలో చెప్తారో నేర్చుకోండి మెయిన్. తర్వాత దీన్ని సింప్లిఫై చేసి దాన్ని షార్ట్ అండ్ సింపుల్ అండ్ డూప్లికేబుల్ అని 3 పద్ధతులు, SSD అంటారు దీన్ని. SSD అంటే ఎస్ అంటే షార్ట్, ఎస్ అంటే సింప్లిఫైస్, డి అంటే డూప్లికేబుల్. సింపుల్ గా షార్ట్ లో చెప్పాలి, షార్ట్ గా అంటే ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్ గా చెప్పాలి, సింపుల్ గా చెప్పాలి. డూప్లికేబుల్ అంటే మీరు దీన్ని డూప్లికేబుల్ చేయాలంటే ఇంకొకరికి షేర్ చేయాల. డ్రీమ్ సార్ మీకు హోస్టింగ్ ఉంది సార్, కొంచెం మ్యూట్ చేయండి సార్. వాళ్ళు అన్నా కుమారి, శ్రీను, వెంకటాద్రి ఒకసారి ఉంటే చూడండి అమ్మా, మీరు మ్యూట్ లో పెట్టుకోండి.
సార్ మ్యూట్ చూసి చెక్ చేసుకోండి అమ్మా మైక్. సార్ వినపడుతుంది. మైక్ చెక్ చేయండి, మీరు మ్యూట్ లో పెట్టుకుంటా. ఓకే, వెరీ గుడ్. ఎస్. శ్రీను వెంకటాద్రి వంకదారి డిస్టర్బ్ అవుతున్నారు కదా అందరూ. వంకదారి సార్. శ్రీను. కో-హోస్ట్ ఎవరికి సార్? సార్ డిస్టర్బ్ కాకుండా కో-హోస్ట్ తీసుకున్న వాళ్ళు చేయండి సార్. అది మళ్ళీ మధ్యలో క్లాస్ డిస్టర్బ్ కాకుండా. కో-హోస్ట్ ఎవరికి ఇంకోటి సార్, మీకు కో-హోస్ట్ ఎలా ఇవ్వాలో తెలిస్తే ఒకసారి ఇవ్వాలా సార్ ప్లీజ్? ఒక్క నిమిషం, నాకు రావట్లేదు ఆప్షన్. అవునా? జ్యోతి మేడం కొంచెం గైడ్ చేయండి. సార్ ఇది ఫ్రీ జూమా లేదంటే అమౌంట్ పే చేసిందా? ప్రస్తుతానికి ఫ్రీ పెయిడే మేడం. మేడం, పెయిడే. పెయిడ్ తీసుకున్నారా? పెయిడ్ అయితే వస్తుంది, ఫ్రీ జూమ్ అయితే కో హోస్ట్ రాదు. ఒక్క నిమిషం నేను చూస్తాను. పెయిడే మేడం. సార్ శివకోట్ సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. అదే కో హోస్ట్. లీడర్స్ మీరు అందరు వింటున్నారు కదా, ఒకసారి మీ మైక్ కూడా చెక్ చేసుకోండి. చూడండి, ఒక్క డిస్టర్బెన్స్ వల్ల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. అంటే మేము ఆపరేట్ చేస్తాం, అదే వేరే విషయం. మీరు ఆన్ చేసినప్పుడు చూడండి, ఫోన్ అక్కడ పడేసి అక్కడ వెళ్ళకుండా. సార్ లెఫ్ట్ సైడ్ లో కింద మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది సార్. మీరు వైట్ కలర్ లో ఉన్నదాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే దాని మీద రెడ్ కలర్ లో క్రాస్ గా వచ్చింది. మీరు వైట్ కలర్ లో ఉంటే కింద ఒక్కసారి దాని మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు మాట్లాడుకునే మాటలన్నీ మాకు వినపడతాయి. పొద్దున్నే ఆ పద్యాలు, ఆ పాటలు అవన్నీ మాకు, మీ ఇంట్లో గోల మాకు వినపడుతుంది సార్. ఒకసారి ఆ కిందకి పోయి ఆ ఆప్షన్ ని ప్రెస్ చేయండి సార్. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి అందరూ ప్లీజ్. కొంచెం లీడర్స్ మీరు ఎవరైనా ఉంటే ముందుగానే చెప్పండి. జూమ్ ఆపరేటింగ్ కూడా మన కింద తెలియకపోతే పాపం వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఆనంద్ సార్ ఫస్ట్ టైం కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటది, మీరు చేసేస్తా ఉండండి. ఓకే, ప్రజెంట్ పర్లేదు. థ్యాంక్ యూ. కంటిన్యూ సార్. సార్ అయితే తర్వాత చూద్దాం. సార్ రాలేదా మీకు హోస్టింగ్? రాలేదు సార్. సార్ అది ఆప్షన్ కనిపించట్లేదు, తర్వాత చూస్తాను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ప్లీజ్ లీడర్స్ కొంత అందరు కూడా గమనించండి. సార్ డిస్టర్బ్ చూడండి సెషన్ లో. సార్ మీరు క్యారీ ఆన్ సార్. ఓకే సార్, ఓకే. ఓకే సార్, మనం సిఎన్సిలోకి వెళ్ళిపోదాము. సిఎన్సి ఆఫర్ వచ్చేసి మనకి 2 విధాలుగా ఉంటుంది సార్. ఓకే సార్, మనకి సిఎన్సి ఆఫర్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి 60 పీవీ, రెండోది 100 పీవీ. మనం 100 పీవీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్టింగ్. మనకి ఈ సిఎన్సి ఆఫర్ అనేది ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ దాకా నడుస్తుంది అనమాట. 2వ తేదీ నుంచి 14వ తేదీ దాకా నడుస్తుంది. ఈ సిఎన్సి ఆఫర్లో మనం ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా 50% డిస్కౌంట్కే వస్తాయి. అది ఎలా? ఓకేనా? మనం ఈ సిఎన్సి ఆఫర్ అనేది ఎవ్రీ మంత్
ఎవ్రీ మంత్ 100 పీవీకి తీసుకోవాలి. ఈ ఫస్ట్ మంత్ మొత్తం సిఎన్సి ఆఫర్ వచ్చేసి 5 మంత్స్ జరుగుతుంది సార్. అంటే 4 మంత్స్ మనం పర్చేజ్ చేయాలి. 5th మంత్ మనకి సిఎన్సి బెనిఫిట్ అనేది ఇస్తారనమాట. ఫస్ట్ మంత్ ఎంఆర్పి మనకి 3,800 రూపాయలు ఎంఆర్పి, మినిమం 3,800 రూపాయలు ఎంఆర్పి ఉన్న ప్రొడక్ట్స్ 3,200 డిపి అనమాట. డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. 3,200కే ఇస్తారు. 3,800 ఉన్న ప్రొడక్ట్స్ 3,200కే ఇస్తారు. అంటే 20% డిస్కౌంట్. 20% అంటే 600 తగ్గించారనమాట. దీంట్లో 600 ఎందుకు తగ్గించారు అని అంటే కొన్ని ప్రోడక్ట్స్ 10% ఉంటది, కొన్ని ప్రోడక్ట్స్ 20% ఉంటది. యావరేజ్ గా సిఎన్సిలో మనము 20% డిస్కౌంట్ అనేది ఖచ్చితంగా వచ్చింది మీకు. అంటే 3,800 ఉన్న ప్రోడక్ట్స్ మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ యాజ్ ఏ ఐడి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సిఎన్సి ఆఫర్ అండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 3,200కే ఇస్తారు. 600 తగ్గించారు, 20% అనమాట. ఓకేనా? అయితే మనము 3,000 రూపాయలు పర్చేస్ చేసినందుకు దాంట్లో 10% అంటే 3,000లో 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. 10% అంటే 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. తర్వాత మన అకౌంట్ లో సార్ సేకోటి సార్, మీరు ఒక్క నిమిషం అది కెమెరాని అడ్డంగా పెట్టమాకండి. అంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఇది ఫోన్ కదా. స్ట్రైట్ గా పెట్టి ఒక్కొక్కటి చూపిస్తూ చెప్పండి, అర్థం కాదు కొత్త వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, కొంచెం దగ్గరగా పెట్టి జస్ట్ అది డిస్ప్లే అయితే చాలు, అర్థమవుతుంది. లాంగ్ అవసరం లేదు. ఓకే సార్. మనకి 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. తర్వాత మనం పర్చేజ్ చేసిన ఈ 3,000 రూపాయలకి మనకి పీవీస్ కొన్నిస్తారు. ఆ పీవీస్ మీద మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్ అయింది మనకి ఎవ్రీ మంత్ సిఎన్సీలో తీసుకున్నందుకు 100 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకేనా? ఈ క్యాష్ బ్యాక్ 100 రూపీస్ వస్తుంది. సేమ్ ఇది 4 మంత్స్ చేయాలన్నమాట. మనం ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 4th మంత్, ఈ 4 మంత్స్ మనము సేమ్ ఇదే సిఎన్సిలో 100 పీవీ పర్చేజ్ చేస్తే మనము టోటల్ గా 12,800 రూపాయలకి మనం పర్చేజ్ చేస్తాం. ఓకేనా? 3,200 లెక్కన టోటల్ 4 నెలలు కలిపి 12,800 పర్చేజ్ అవుతుంది. మనకి ఎవ్రీ మంత్ 600 తగ్గిస్తారు మనకి. అంటే 20% డిస్కౌంట్ వస్తుంది. ఈ డిస్కౌంట్ ని 4 నెలలు క్యాల్కులేషన్ చేస్తే మనకి 2,400 అవుతుంది. మనకి ఎవ్రీ మంత్ 300 రూపీస్ కి ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇస్తారు. ఈ 300 ఫ్రీ ప్రోడక్ట్ మనం 4 నెలలు 3,000 రూపాయలు పర్చేజ్ తీసుకున్నందువల్ల 4 నెలలకి కలిపి 1,200 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ అనేది మనకు అందుతుంది. ఓకేనా? తర్వాత మనకి 4 నెలలకి కలిపి ఎవ్రీ మంత్ 100 రూపీస్ లెక్కన 4 నెలలకి 400 మనకి అకౌంట్లో అనేది వేస్తారనమాట కంపెనీ వాళ్ళు. ఓకేనా? అయితే టోటల్ గా మనం 4 నెలలు పర్చేజ్ చేసినందుకు మనకి 5th మంత్ మనకు వచ్చే బెనిఫిట్ 2,515 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్. అంటే ఫ్రీగా మనకి ప్రోడక్ట్స్ మనకి ఇష్టం వచ్చినాయి, మనం ఏది కావాలంటే అది 2,515 రూపాయల ప్రోడక్ట్స్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. అయితే మనం సిఎన్సి ఆఫర్ లో ఉంటే మనకి 50% డిస్కౌంట్ కే ప్రొడక్ట్స్ వస్తాయి అని మనం స్టార్టింగ్ లో చెప్పాం. అయితే ఆ 50% ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి? 2,500 రూపాయల ప్రోడక్ట్లు మనకి 5వ నెలలో ఫ్రీగా ఇచ్చారు. ఓకే, బాగుంది. తర్వాత ఎవ్రీ మంత్ మనకి 20% డిస్కౌంట్ మనకి 600 రూపాయలు తగ్గించారు. అది 4 నెలలకి కలిపి 2,400 రూపాయలు అవుతుంది. ఓకేనా? అది 2,400 రూపాయలు అవుతుంది. తర్వాత 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇచ్చారు, అది 1,200 రూపాయలు అవుతుంది. తర్వాత అకౌంట్ లో క్యాష్ బ్యాక్ వేసారు 400 రూపీస్. అవి మొత్తం కలుపుకుంటే మనకి 6,515 రూపాయలు మనకి బెనిఫిట్ అనేది మనం పొందాం అనమాట. ఈ 6,515 రూపాయలు మనం బెనిఫిట్ పొందాము. మనం పర్చేజ్ చేసింది 12,800కి మనం పర్చేజ్ చేసాం. టోటల్ 4 నెలలు 3,200 లెక్కన మనం 4 నెలలు చూస్తే 12,800 అయింది.
12,800లో మనం బెనిఫిట్ పొందిన మనకి రిటర్న్ వచ్చిన క్యాష్ బ్యాక్ రూపంలో కానీ ప్రొడక్ట్ రూపంలో కానీ డిస్కౌంట్ రూపంలో కానీ మనకి రిటర్న్ వచ్చినాయి 6,515 రూపాయలు రిటర్న్ వచ్చినాయి మనకి. ఓకేనా? ఈ 6,515 రూపాయలని 12,800లో నుంచి తీసేస్తే 6,300 అప్రాక్సిమేట్లీ అంటే 50%. నేను చెప్పిన 50% మీకు క్యాలిక్యులేషన్ అయ్యింది కదా కరెక్ట్ గా. 12,000లో సగము 6,000, 6,300కి మనకి ఈ ప్రోడక్ట్స్ అనేది మంచి హెల్దీ ప్రోడక్ట్స్, మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ సిఎన్సి ఆఫర్ లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఈ సిఎన్సి ఆఫరు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ మనం 3 సార్లు దీన్ని తీసుకోవచ్చు. ఓకేనా? 3 సార్లు తీసుకోవచ్చు. ఈ బెనిఫిట్ అనేది 3 సార్లు మనం పొందొచ్చు. 3 సార్లు మనము ఎవ్రీ ఇయర్ 3 సార్లు మనం దీన్ని తీసుకోగలిగితే అంటే మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది? 6,300 ఇంటూ 3 ఒక సంవత్సరానికి 18,900 రూపాయలు మనము బెనిఫిట్ పొందొచ్చు. అంటే మీరు ప్రతి సంవత్సరం యావరేజ్ గా ఒక 19,000 బయట తీసుకుంటే 19,000 మీరు నష్టపోతున్నారు. ఇక్కడ సిఎన్సిలో ఉంటే మీకు ప్రతి సంవత్సరం 19,000 మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ 19,000 మీరు మిస్ అయిపోతున్నారు. ఈ క్యాలిక్యులేషన్ చెప్పొచ్చు మనం ఈజీగా. ఓకేనా? ఈ 19,000 రూపాయలు అంటే ఆషామాషి విషయం కాదండి. చాలా చాలా వాల్యుబుల్. 19,000 అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఒక సంవత్సరానికి 19,000 మీరు దాచిపెట్టాలి అంటే దాచిపెట్టలేరు. అదే సిఎన్సి ఆఫర్ లో మీరు వెస్టేజ్ కంపెనీలో ఉండగలిగితే 1 ఇయర్ కి ఒక 19,000 మీరు బెనిఫిట్ పొందొచ్చు. బయటికి దీనికి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. ఓకేనా? అయితే ఈ సిఎన్సి ఆఫర్ మన వెస్టేజ్ కంపెనీకి ఒక సంజీవిని లాగా. ఎందుకంటే గౌతమ్ బాలి సారు ఒక సంజీవిని లాగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకేనా? అయితే ఈ సిఎన్సి ఆఫర్ లో ఎక్కువ మంది ఎంతమంది మనం టీము మెంబర్స్ ఎక్కువ మంది ఎంతమంది ఉండగలిగితే ఈ సిఎన్సి ఆఫర్ లో మీ టీము అంత గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ సిఎన్సిలో ఉండే వాళ్ళ నెంబర్స్ ని మీరు పెంచుకుంటూ ఉండాలి. ఈ సిఎన్సి ఆఫర్ లో ఉన్న మెంబర్స్ ని మనం పెంచుకోలేకపోతే మన బిజినెస్ సరిగా జరగదు. ఓకేనా? అయితే మీకు ఇంకోటి బోర్డు మీద రాసి చూపిస్తాను. ఈ సిఎన్సి ఆఫర్ ని మీకు ఈ టైం టేబుల్ లో రాసింది మీకు మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో పెద్దగా రాకెట్ సైన్స్ ఏమి లేదు. ఎవ్రీ మంత్ మనం పర్చేజ్ చేసేది మీకు చాలా సింపుల్ గా చెప్పాను. అయితే మీకు ఇంకోటి సింపుల్ గా క్యాలిక్యులేషన్ అయ్యే విధంగా చెప్తాను. స్క్రీన్ షేర్ సార్, మనము వెస్టేజ్ కంపెనీలో ఐడి తీసుకున్న తర్వాత ఐడి ఫ్రీగా ఇస్తారు మనకి. ఐడి ఫ్రీగా ఇస్తారు. ఐడి తీసుకున్న తర్వాత మనము ఒక 1,000 రూపీస్ క్యాల్కులేషన్ చేద్దాం. ఒక 1,000 రూపీస్కి మనం తీసుకునే పని అయితే బయట డిస్కౌంట్స్ ఏమి రావు. మనకి 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1,000 రూపాయల ప్రోడక్ట్స్ 800 రూపాయలకే వస్తాయి. ఓకేనా? ఇది ఫస్ట్ బెనిఫిట్.
రెండోది ఈ 1000 రూపాయల ప్రోడక్ట్స్ మనం తీసుకున్నందుకు బయట అయితే మనకి ఎలాంటి ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది రాదు. మనకి ఇక్కడ 10% అంటే 1000 రూపాయల్లో 10% అంటే 100 రూపాయలు 100 రూపీస్ విలువ గల ప్రోడక్ట్స్ ఫ్రీగా ఇస్తారు. ఇది రెండో బెనిఫిట్. ఓకేనా? మూడోది ఈ 1000 రూపాయలకి మనం పర్చేజ్ చేసినందుకు బయట అయితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ అంటే క్యాష్ బెనిఫిట్స్, రిటర్న్ క్యాష్ అనేది రాదు. మనకి ఇక్కడ ఈ 1000 రూపాయలకి ఒక 30 PV ఇస్తారు. మనకి ఐడి ఉన్న వాళ్ళకు మాత్రమే 30 PV వస్తాయి. ఈ 30 PV క్యాల్కులేషన్ చేస్తే మనకి 27 రూపాయలు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది క్యాష్. ఇది ఎవ్రీ మంత్ 10వ తేదీ క్రెడిట్ అవుతుంది. జస్ట్ మనం 1000 రూపాయలకి తీసుకుంటేనే మనకి వచ్చే బెనిఫిట్ ఎంత అని అంటే డిస్కౌంట్ రూపంలో ఒక 200, ఫ్రీ ప్రోడక్ట్ రూపంలో 100 రూపీస్, అకౌంట్లో మనకి క్రెడిట్ అయ్యేది ఒక 27 రూపాయలు క్రెడిట్ అవుతుంది. టోటల్ గా మనకి ఒక 1000 రూపాయలకి 327 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? అంటే అప్రాక్సిమేట్లీగా ఒక 1000 రూపాయలకి మీకు ఇంత బెనిఫిట్ అవుతుంటే మీరు సిఎన్సిలో 3000 రూపాయలకి తీసుకుంటే 3000 నుంచి 3500 దాకా తీసుకుంటే మీకు ఎంత బెనిఫిట్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. 1000 రూపాయలకి వచ్చేది 3200, 320 రూపాయలు మీకు బెనిఫిట్ అయితే 3000కి మినిమం తక్కువలో తక్కువ 1000 రూపాయలు మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? అంటే 3000 రూపాయల ప్రోడక్ట్స్ మీరు తీసుకుంటే మీకు ఎక్స్ట్రా ఇంకో 1000 రూపాయలు కలిసి వస్తుంది. అంటే మీరు 4000 రూపాయల ప్రోడక్ట్స్ తీసుకెళ్ళొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. లేదు మీరు డిస్కౌంట్ కింద లేకపోతే క్యాష్ బ్యాక్ కింద క్యాల్కులేషన్ వేసుకున్నా కూడా 3000 రూపాయల్లో 1000 రూపాయలు బ్యాక్ వచ్చినా మీరు 2000 రూపాయలకే మీకు ప్రోడక్ట్స్ వస్తున్నట్టు లెక్క. ఓకేనా? అర్థమైందా? అయితే చాలా మందికి ఈ సిఎన్సి ఆఫర్ చాలా మందికి ఏదో కన్ఫ్యూజ్ లో ఉంటారు. ఎందుకంటే మనం ఎంతకి 100 PV ఒకేసారి తీసుకోవాలా, లేకపోతే 100 PVని ఎన్నిసార్లు తీసుకుంటే బెనిఫిట్ మనం కన్సిడర్ చేస్తారు, ఇట్లా చాలా మంది డౌట్స్ ఉంటాయి. మీరు ఎవ్రీ మంత్ 2వ తేదీ నుంచి 14వ తేదీ దాకా సిఎన్సి నడుస్తుందండి. 2వ తేదీ నుంచి 14 దాకా నడుస్తుంది. ఈ 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపు మీరు 20 PV 5 సార్లు తీసుకున్నా కూడా 100 PV అవుతుంది. తీసుకోలేని వాళ్ళకి చెప్తున్నాను నేను. ఓకేనా? ఎక్కువ మంది సిఎన్సిలో ఉండడానికి ట్రై చేయండి. లేదు మీరు PV లెక్కన క్యాలిక్యులేషన్ కాకపోయినా మీకు ఒక 1000 రూపీస్కి మీకు ఇంట్లోకి సరిపోతాయి అనుకుందాం. మిగిలిన 2000 రూపాయలకి మీరు ఏం చేస్తారు అని అంటే ఒక 1000 రూపాయలు ప్రోడక్ట్స్ మీరు ఎవరైనా మీకు తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ కి సజెషన్ చేయండి. ఇది వాడి చూడండి బాగుంటాయి అనేది సజెషన్ చేయండి. ఒక 1000 రూపాయలకి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఎవరికొకరికి. అక్కడికి మీకు 2000 రూపాయల ప్రోడక్ట్స్ మీరు తీసుకున్నట్టు అవుతుంది. ఇంకొక 1000 రూపాయలు కొత్తగా ఐడి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఐడి తీసుకున్న వాళ్ళకి మీకు ఈ 1000 రూపాయల ప్రోడక్ట్స్ మీరు ఇవ్వండి. ఇచ్చి సార్ ఈ 1000 రూపాయల ప్రోడక్ట్స్ ఇవి, ఈ 1000 రూపాయల ప్రోడక్ట్స్ మీరు తీసుకొని వాడండి సార్. ఫస్ట్ మీరు వాడిన తర్వాత మీకు దీంట్లో ఉన్న క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది అని చెప్పి టోటల్ గా ఒక 3000 రూపాయల ప్రోడక్ట్స్ మీరు ఈజీగా సిఎన్సిలో ఉండే విధంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ సిఎన్సి అనేది మనకి వెస్టేజ్ బిజినెస్ కి సంజీవిని లాంటిది సార్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సిఎన్సిలో ఉంటేనే మీకు ఎక్కువ సక్సెస్ అనేది 100% వస్తుంది. సిఎన్సిలో లేకపోతే దరిదాపులుగా మీరు బిజినెస్ లో ఆల్మోస్ట్ ఆల్
70% వెనకున్నట్టే లెక్క. మీ కింద ఎంతమంది సిఎన్సిలో ఉన్నారు, మీ కింద డౌన్ లైనర్స్ ఎంతమంది సిఎన్సిలో ఉన్నారు అనేది మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి బాగా. ఓకేనా? ఓకే సార్. ఆనంద్ సార్, ఇంకా ఏమైనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు హోస్టింగ్ ఇవ్వండి సార్ ఆనంద్ సార్. ఓకే ఓకే సార్. సురేష్ సార్ క్యారీ ఆన్. హోస్టింగ్ ఓకే. సార్ ఇప్పుడు ఫస్ట్ మంత్ లో సిఎన్సి అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా, ఫస్ట్ ఐడి వేసిన ఫస్ట్ మంత్ లో? అవును సార్. ఫస్ట్ ఐడి వేసినప్పుడు మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, 20, 30 తేదీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది ఓన్లీ ఫస్ట్ ఐడి వేసిన ఫస్ట్ మంత్ లోనే, అంతే కదా? అంతే. సెకండ్ మంత్ నుంచి 2 నుంచి 14 మధ్యలోనే తీసుకోవాలి. అంతే, 2 నుంచి సరే, 14. ఈ విషయం గుర్తుపెట్టుకోండి సార్. సిఎన్సి తీసుకునే వాళ్ళు ఫస్ట్ మంత్ మీరు ఐడి వేసాక ఫస్ట్ మంత్ లో ఎప్పుడైనా 100 పాయింట్లు తీసుకోవచ్చు 100 పీవీలకి. బట్ సెకండ్ మంత్ నుంచి మాత్రం 2 నుంచి 14 మధ్యలోనే ఉండాలి. ఇది ఒకటి. ఇంకొకటి సార్, ఇది అడగతా మర్చిపోయాను. సిఎన్సి ఎన్ని దప్పాలుగా తీసుకోవచ్చు అని చెప్పారు కదా మీరు? అవును సార్. అంటే 2 నుంచి 14 లోపు 10 సార్లు తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. అవును సార్. ఓకే ఓకే. అయ్యా ఎనీవన్ సార్ డౌట్స్? దీంట్లో డౌట్స్ అడగండి. మీ ఫీడ్బ్యాక్ కాదు, ఫీడ్బ్యాక్ లాస్ట్ ఉంటది. దీంట్లో డౌట్స్ ఏమన్నా, సిఎన్సిలో డౌట్స్? సార్ ఒక నిమిషం. ఫస్ట్ మంత్ తీసుకుంటారు కదా సార్, మంత్ ఎండ్ లోపు ఎప్పుడైనా ఫస్ట్ ఐడి వేసినప్పుడు అప్పుడు మాత్రం ఒకేసారి కొనాలి 100 పీవీకి. ఇప్పుడు సెకండ్ మంత్ నుంచి ఎన్ని బిల్స్ అయినా తీసుకోవచ్చు అని చెప్పారు కదా. ఓకే, ఫస్ట్ మంత్ మాత్రం ఎట్ ఏ టైమ్ 100 పీవీ కొనాల్సిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఇది గుర్తుపెట్టుకోండి సార్. అవును ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు ఎట్ ఏ టైం 100 పీవీ తీసుకోవాలి. అది ఏ డేట్ లోపైనా తీసుకోవచ్చు. సెకండ్ మంత్ నుంచి మాత్రం 2 to 14, 2 నుంచి 14 లోపు ఎన్నిసార్లు తీసుకున్నా ఇబ్బంది లేదు. బట్ 2 to 14 మధ్యలోనే తీసుకోవాలి. అదే కదా మేడం? ఎస్ సార్, అంతే. థ్యాంక్ యూ. ఇంకా సిఎన్సి సంబంధించి సార్, హలో, గుడ్ మార్నింగ్ సార్. మేడం వాయిస్ కట్ అవుతుంది, ఎవరిది? గుడ్ మార్నింగ్ సార్, నేను మౌనికాని సార్. మౌనిక మేడం, ఎస్ కంటిన్యూ. సార్ ఇప్పుడు ఒక పర్సన్ ఐడి ఈ మంత్ 20 తీసుకుంటాడు సార్. మనం ఈ 100 పీవీ అనేది 30 లోపు చేయాలా, నెక్స్ట్ మంత్ 20 లోపు చేయొచ్చా? సేవ్ సార్. ఏంది మేడం, అర్థం కాలే నాకు. ఐడి ఈ మంత్ 20 తీసుకుంటాం సార్ ఐడి. ఓకే. ఈ మంత్ ఎండింగ్ లోపు లెక్క తీసుకోవాలా, అంటే మనం వేసిన నెక్స్ట్ మంత్ 20కి మంత్ వస్తుందా? ఈ మంత్ 20వ తేదీ మీరు ఐడి తీసుకున్నారు, ఓకేనా? అయితే మీరు ఎప్పుడు లోపు తీసుకుంటే సిఎన్సి వస్తుంది, అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఈ నెలలో వేసిన ఐడి మీకు 35 రోజులు టైం ఉంటుంది మేడం. ఐడి ఎగిరిపోవడానికి 35 రోజులు టైం ఉంటుంది. ఈ 35 రోజుల్లోపు ఎప్పుడు కొన్నా మీరు సిఎన్సిలోకి వస్తారు. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. ఇప్పుడు 20 పాయింట్స్ కి తీసుకోవచ్చు అన్నారు కదా సార్, 22వ తేదీ నుంచి 14వ తేదీ లోపు. అవును సార్. అప్పుడు మనకు ఫ్రీ ప్రోడక్ట్ రాదు కదా సార్? ఫ్రీ ప్రోడక్ట్ అంటే చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, దీంట్లో ఫ్రీ ప్రోడక్ట్ తీసుకునే కాన్సెప్ట్ ఒకటి పెట్టుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం సార్. చాలా మంది మమ్మల్ని ప్రొడక్ట్స్ విడిగా అడుగుతారు. ఆయిల్ తెచ్చివ్వండి, లేకపోతే టీ పౌడర్ తెచ్చివ్వండి. ఇట్లా చాలా బిల్స్ ఉంటాయి మా దగ్గర. మేము ఎవ్రీ మంత్ పడే బాధ ఇది. బిల్స్ అన్ని ఒకేసారి తీసుకొని, ఈ బిల్స్ అన్ని మొత్తం 14వ తేదీ కూర్చొని విడివిడిగా ఉన్న బిల్స్ అన్ని తీసుకొని బిల్స్ చేయించుకుంటా ఉంటాం. 14వ తేదీ మీరు 20 పీవీ 20 లేదు, మీరు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకునే విధంగా అయినా సరే బిల్స్ చేయించుకోవచ్చు. ఓకే ఓకే సార్. బిల్స్ రెడీ చేసి దగ్గర పెట్టుకోమంటారు, అంతే కదా సార్? కొట్టియకుండా. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మై నేమ్ ఇస్ కోటి ఆనంద్ సార్.
ఓకే సార్, ఒక్క నిమిషం సార్. సార్ దీన్ని ఒక్కసారి మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఒక్క చిన్న డౌట్ సార్, నేను తర్వాత సార్. కోటి సార్, కానీ సార్ ఇంకోటి సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఎంఆర్పి 3800, డిపి 3200, 20% 600, 10% 300 ఉంది కదా. అయితే మనకి 10 నుంచి 20% వస్తానన్నారు కదా, మీరు ఇక్కడ 30% అన్నారు. మరి ఎలా, అది నాకు ఎలా అర్థం కాలేదు సార్. మనకి ఎంఆర్పి ప్రైస్ మీద డిస్కౌంట్ 20% ఇస్తారు. డిస్కౌంట్ అంటే 3000 రూపాయలకి 20% అంటే ఎంత? 600 రూపాయలు డిస్కౌంట్. ఫర్ సపోజ్ మీకు 3000 రూపాయలు అర్థం కాలేదు అనుకోండి, 1000 రూపాయలు మీకు చెప్పినప్పుడైనా అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు 3000 రూపాయల్లో 20% డిస్కౌంట్ అంటే 3000లో 20% అంటే 600 కదా. సార్ 600 డిస్కౌంట్ అంటే ఎంఆర్పి ప్రైస్ మీద మీకు డిస్కౌంట్ ఇస్తే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి మనకి సరుకులు వస్తాయి, ఐటమ్స్ అనేది. ఓకేనా? డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే కదా మనకి ఇచ్చేది ఐటమ్స్. అవునవును సార్. ఓకే, అది క్లారిఫై అయిపోయింది కదా. తర్వాత మీరు తీసుకునే ప్రతి 1000 రూపాయల ప్రోడక్ట్ మీద 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది కంపెనీ. ఓకే సార్. మనకి ఎవ్రీ మంత్ మనకి ఫ్రీ ప్రోడక్ట్ లిస్ట్ ఒకటి పోస్టర్ ఒకటి రిలీజ్ అవుతుంది. 1000 రూపాయలకి లేకపోతే 850 నుంచి 1000 రూపాయల లోపు పర్చేజ్ చేసిన వాళ్ళకి ఈ ఫ్రీ ప్రోడక్ట్. 1900 నుంచి 2000 దాకా తీసుకునే వాళ్ళకి ఈ ఫ్రీ ప్రోడక్ట్. అట్లా మనకి టైం టేబుల్ ఒకటి రిలీజ్ అవుతుంది కంపెనీలో. దాని క్యాలిక్యులేషన్ చేసుకోండి, మీకు ఈజీగా 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందా లేదా అనేది అర్థమైంది. అర్థమైంది సార్. ఎంఆర్పి రేట్ వచ్చేసరికి 3800 ఉంటే మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 600 తగ్గించి 3200కే వస్తుంది. అవును. తర్వాత ఈ 20% డిస్కౌంట్ అనేది ఈ గ్యాప్ వేరియేషన్ లో 600 ఉంటుంది. 20% ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో ఒక 10% మనకి డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు అర్థమైంది సార్. ఈ వేరియేషన్ అందుకని. హలో సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం క్వశ్చన్లు అడుగుతారు కానీ, ఇంతకు ముందు మీరు సాయన్నకి ఒక సజెషన్ చేశారు, ఫ్రీ ప్రొడక్ట్లు మిస్ అవుతాయి కదా సార్, విడివిడిగా కొనుక్కుంటే 20 పాయింట్లకి 20 పాయింట్లకి 20 పాయింట్లకి అట్లా 5 సార్లు తీసుకుంటే ఫ్రీ ప్రొడక్ట్ అనేది మిస్ అవుతాం కదా, దానికి సొల్యూషన్ ఏంటని అడిగాడు. ఫ్రీ ప్రోడక్ట్ మిస్ అవుతున్నప్పుడు మనం 1000 రూపాయలకి తీసుకోవచ్చు. వీడు 20 పాయింట్లకి కాకుండా 30 పీవీకి తీసుకోవచ్చు. 30 పీవీ తీసుకుంటే మీకు 30 పీవీ అంటే కొన్ని 30 పీవీ వస్తే కొన్ని పెరగొచ్చు, తగ్గొచ్చు. 1000 రూపాయల మీద తీసుకుంటే మీకు 3 సార్లు 3 ఫ్రీ ప్రోడక్ట్లు వస్తాయి. ఓకే, అంటే మినిమం మరి 1000 తక్కువ కాకుండా తీసుకున్న ప్రతిసారి 30 పాయింట్లకి మినిమం తీసుకుంటే ఒక ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది అంటారు. అంతే. అంటే మరి 500కి 6 సార్లు కాకుండా మినిమం ఒక 1000 రూపాయలకు 3 సార్లు. చెప్పండి సార్, చెప్పండి. అదే ఇప్పుడు ఇది వీళ్ళకి కొంతమందికి ఏంటంటే 1000 రూపాయలు అనేది కన్ఫామ్ గా చెప్పబాగం సార్. ఇది ఎందుకంటే కంపెనీలో ఒక్కోసారి మనకు 1200 చిల్లరకు ఇస్తున్నారు సార్. అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. అంటే కంపెనీ సిస్టమ్ లో ఒక్కోసారి 850, ఒక్కోసారి 1000 రూపాయలు 1200 చిల్లర ఇస్తున్నారు సార్ ఇంతకుముందు కూడా మనకి. అదే సార్ నేను అంటుంది అదే. మనకి ఎవ్రీ మంత్ టైం టేబుల్ రిలీజ్ అవుతుంది మనకి. అదే ఈ టైం టేబుల్ ప్రకారము మనకి ఫ్రీ ప్రోడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ టైం టేబుల్ ని ఫాలో అవటమే, ఇంకేమీ లేదు. అంటే ఏ మంత్ కు ఆ మంత్ ఇస్తాడని చెప్పండి సార్. అది మళ్ళీ అందరూ ఏంటంటే 1000 రూపాయలు అనే లేకి వాళ్ళు 33 పీవీలు 35 పీవీలు వస్తాయని అలా అనుకుంటారు మళ్ళీ కొంతమంది. మన ఎవ్రీ మంత్ టైం టేబుల్ మారిపోతుంది సార్. ఎవ్రీ మంత్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది మారిపోతా ఉంటాయి. కంపెనీ చేస్తుంది ఫ్రీ ప్రోడక్ట్ మనకి ఎంత ఇవ్వాలి అనేది, ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి అనేది ఆ టైం టేబుల్ ప్రకారం మనం ఫాలో అవటమే. అదే అంటే కొంతమంది అది కన్ఫ్యూజ్ 1000 రూపాయలు చెప్పారు సార్ అనే ఒక కన్ఫ్యూజన్ వచ్చిందని అందుకలేదు. సార్ అవును, రైట్. పోతే సార్ చిన్న డౌట్ సార్. ఇప్పుడు 3800 ఎంఆర్పి సార్, టీపీ రేట్ వచ్చి 3200 మనం తీసుకుంటుంది. 10 to 20% అనేది 600 వస్తుంది అనుకున్నాం. 10% వచ్చేసి 300.
క్యాష్ బ్యాక్ 5% మనకి అంటే అకౌంట్ లో పడేదానికి 97 రూపాయలు కానీ 100 రూపీస్ కానీ. ఉమ్, ఇప్పుడు మనము క్యాల్కులేషన్ 3200 చేసాం కదా సార్. ఉమ్. ఇప్పుడు ఎంఆర్పి పూర్తి రేటు వేయబడలేదా సార్ మనము ఇప్పుడు 50% రేట్ అనేది? ఎంఆర్పికి మనకి రావట్లేదు కదా సార్. రాలేదు. ఎంఆర్పికి మనకు అసలు సంబంధం లేదు. ఎంఆర్పి ప్రైజ్ మనం మాక్సిమం అసలు మర్చిపోయి ఛానల్ అయిపోయింది. అంటే వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎంఆర్పి రేట్ అసలు చూడరు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఎంత అనేది చూస్తారు. సూపర్. అంటే కొన్ని రూపాయలు ఏంటంటే కొన్ని ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఓవర్కమింగ్ ఎంఆర్పి క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఇది వీళ్ళు ఏమంటున్నారంటే సార్, దీని చిన్న డౌట్ క్లారిఫికేషన్ ఒక 1 minute లో ఇది ఇస్తాను. 4 months తీసుకునే లేకి ఈ లెక్క వేసే లేకి 13,200 అవుతుంది సార్. ఇది టోటల్ మనం లెక్క వేసేలేకి ఎంఆర్పిని. ఎంఆర్పి 15,000 చిల్లర అవుతుంది సార్. 15,200 దాకా అవుతుంది. అంటే సార్ 4 రోజులు అయింది మనకి. అదే 15,000 చిల్లర అవుతుంది కదా సార్. ఇప్పుడు ఇది వచ్చి 3,200కే మనం క్యాల్కులేషన్ వేసుకోవాలి. ఇది అంతే కదా సార్. మనకి చేతికి ఇచ్చిన దానికే కదా క్యాల్కులేషన్ వేసుకునేది. మనం ఖర్చు పెట్టేది అంటే మనకి అంత బెనిఫిట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మనకు 4వ నెలలో 2,500 రూపాయలు ఇచ్చే ఫ్రీ ప్రోడక్ట్ 2,500 అనేది ఈ ఎంఆర్పి మీద తగ్గించిన దాని లెక్కకి ఇస్తున్నారు సార్. ఇది 3,200 వచ్చిన దానికి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మీదనే ఇస్తాడు. అది ఒక్క నిమిషం మారాది సార్. మనం కట్టే డబ్బులకి మనం లెక్కేసుకోవాలి. మనం ఎంత పెట్టి సరుకులు తీసుకుంటున్నామో దాంట్లోనే కదా నీకు 50%. అది మనం ఎంత డబ్బులు కడుతున్నామో దాంట్లో 50% మనకు ఆఫర్ వస్తుంది. ఎంఆర్పి ఎంతైనా ఉన్నాయి, నువ్వు కడుతుంది ఎంత డబ్బులు ఆ డిస్కౌంట్ ప్రైస్ కి మనం లెక్కేసుకోవాలి. ఓకే సార్. ఇంకా దాన్ని మాట్లాడి సార్ విడిగా మనం కలిసినప్పుడు మాట్లాడదాం. కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనం ఎక్కువ క్వశ్చన్లు దీని మీద గజిబిజిగా ఫస్ట్ క్లాస్ అవుద్ది. సో కొంచెం దీన్ని బ్రీఫ్ గా అంటే దీని మీద ఒక్కసారి నేను ఇంకెవరైనా డౌట్స్ దీని మీద? మార్నింగ్ సార్, నా పేరు మహేష్ సాల్మాన్ టీము సార్. నేను 28వ తారీఖు చేరాను. నాకు తెలియక ఫస్ట్ లో ఫ్లోర్ కింద తీసుకున్నా. తర్వాత సిఎన్సి ప్లాన్ లో 100 PV తీసుకోవాలని వెళ్తే అది మిస్ అయింది సార్. ఒకటి. రెండు ఉంది కదా సార్, దాంట్లో చేయని కాడి నుంచి నెలలోపు ఎప్పుడైనా చేయొచ్చు అనుకున్నా నేను. కానీ ఇది మంత్ ఎండింగ్ కల్లా అయిపోద్ది కాబట్టి అది కూడా మిస్ అయిపోయింది సార్. ఏంటిది 8%? ఫాస్ట్ ట్రాక్ 8% ఎవ్రీ మంత్ జరుగుతుంది సార్. ఎవ్రీ మంత్ జరిగింది సార్. ఎవ్రీ మంత్ అంటే మీరు చేరిన నెల రోజుల్లోపే చేయాలని రూల్ ఏమి లేదు. అవునా? అర్థమైందా? అలా లేదు సార్, రాలేదు సార్ నాకు అలాగా. లేదు సార్, మీరు ఇప్పుడు ఈ నెలలో జాయిన్ అయ్యారు, ఈ నెల అసలు పర్చేజే చేయలా, వచ్చే నెలలో చేశారు మీరు పర్చేజ్. అది కూడా ఒక 10 PVకి తీసుకున్నారు, 10 PVకి తీసుకున్నారు. లేదు సార్, ఆ నెలలోనే నేను తీసేసుకున్నాను, లాస్ట్ ఎండింగ్ తీసేసుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా మహేష్ సార్. సరే చెప్పండి. ఒక 10 PVకి తీసుకున్నారు, రేపు వచ్చే నెలలో నెక్స్ట్ మంత్ లో ఒక 10 PVకి తీసుకున్నారు. ఓకేనా? మీకు దరిదాపులుగా 15వ తేదీ అట్లా మీకు ఈ ఆఫర్ గురించి తెలిసింది. నెల రోజులు అయిపోయింది కదా, ఇంకా మనకేం వచ్చిద్దిలే అని అనుకుంటారు మామూలుగా జనరల్ గా చాలా మంది, ఎక్కువ మంది. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ 8% మీరు ఎప్పుడు చేరిన సింగిల్ మంత్ లో 300 PV చేస్తే, సింగిల్ మంత్ లో 300 PV అంటే మీ PV మీ కింద డౌన్ లైనర్స్ PV మొత్తం కలిపి ఒకే నెలలో 300 PV దాటితే మీరు ఫాస్ట్ ట్రాక్ 8 లోకి వస్తారు. చేరిన కాంచా సార్ ఒక నెలలో? మీరు ఎప్పుడైనా కావచ్చు, మీరు 8 లోకి రాలా, మీరు చేరి 6 నెలలు అయింది, ఎప్పుడు మీరు ఇంకా 8 లోకి రాలేదు. సింగిల్ మంత్ లో 300 PV చేస్తే మీరు 8 లోకి వస్తారు. చేరినాక 3 నెలల తర్వాత అయినా. సరే సార్, అర్థమైంది. ఓకే, ఆ టాపిక్ మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం. మన సిఎన్సి టాపిక్ కాబట్టి ప్లీజ్ ఆ టాపిక్ లోనే ఉండండి, ఇంకొక రోజు మాట్లాడదాం. సరే, ఇంకోటి విషయం ఏంటంటే
సిఎన్సి ఆఫర్ లోనే నేను 58 పాయింట్లు చేసా సార్ మామూలుగా. లాస్ట్ డేట్ లో నేను మళ్ళా వెళ్ళి 60 పాయింట్లు చేద్దాం అనుకున్నా. ఆ షాప్ అతను ఏమన్నాడంటే, నువ్వు 60 పాయింట్లు కొనగలవా, 100 పాయింట్లు కొనగలవా అడిగాడు. అడిగితే సార్ నేను 100కే కొనగలనని చెప్పా. అయితే ఇప్పుడు కానీ తీసుకుంటే 60 పాయింట్లు లాక్ అయిపోద్ది, వచ్చే నెలలోనే 100 పాయింట్లు తీసుకోమన్నాడు సార్. అంటే ఆ డేట్ అయిపోయాక మళ్ళీ కొనుక్కోమని చెప్పాడు. మంచి జ్ఞానట్టుంది ఆయన. ఎవరన్నా బిజినెస్ రావడానికి చూస్తారు కానీ వచ్చే నెలలో కొనుక్కోమని చెబుతారు ఎవరన్నా. సార్ 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 ఈ విషయంలో మీరు అందుకే సార్ మీరు మీకు క్లారిటీ లేకుండా కింద వాళ్ళు చెప్పరని ఒకరని కాదు అందరూ మీ అప్లైనర్లు అడగండి క్వశ్చన్స్. వెళ్ళి డిఎల్సి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏ మూడ్లు ఉంటారో తెలియదు, వాళ్ళు సమాధానం చెప్పలేదు అని ఇలా అనుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి అందుకే అప్లైనర్ తో కొంచెం ఉండాలని చెప్తుంది. మీరు తెలుసుకుంటే కింద వాళ్ళకి కూడా చెప్పొచ్చు సార్. ఈ విషయంలో కొంచెం ఆలోచించండి సార్. అవును సార్, నేను కొన్ని అడిగా కానీ నాకు చెప్పలేకపోయారు సార్. కొంచెం అంటే వాళ్ళకి తెలియక లేకపోతే నేను అర్థం చేసుకోలేక ఏదో జరిగింది సార్. ఎవరు సార్ అప్లైనర్ సార్? ఈ బాబురావు సార్, ఇది హరిబాబు సార్. ఒక్క నిమిషం సార్. ఈ విషయంలో కూడా అంటే అప్లైనర్ అంటే మీ పైన మీకు తిరిగి అప్లైనర్ కదా సార్. మనకి టాప్ అప్లైనర్స్ చాలా మంది శ్రీదేవి మేడం సేపు సార్, ఈ జ్యోతి మేడం వీళ్ళందరూ మన అప్లైనర్సే. ఏ విషయంలో అయినా కమ్యూనికేషన్ చేసుకుంటే, మళ్ళీ చెప్తానండి, మనం పైన కమ్యూనికేట్ గా ఉంటే మనకు అన్ని ఇన్ఫర్మేషన్స్ కింద దాకా వస్తాయి. అవును సార్. చిన్నది ఇప్పుడు మీకు సిఎన్సి క్లారిటీ లేకపోవడం వల్ల మీరు మిస్ అయ్యారు, మీ కింద మిస్ అయ్యింది. ఫైనల్ గా మనం కన్ఫ్యూజ్ అయ్యి మన అప్లైనర్ అంటే మన చుట్టుపక్కల ఉంది సార్. ఎంఎస్ఆర్ దాకా మన అప్లైనర్స్. ఓకేనా? కొంచెం అది గుర్తించి మీ ఒక్కరికి కాదు సార్, టీమ్ లో ఉన్న మన లీడర్స్ అందరికి పెడుతుంది. అప్లైనర్స్ తో ర్యాప్ మెయింటైన్ చేయండి. నాకు అన్ని తెలుసు, మనకి ఎవరికి ఏం తెలుసు సార్, ఒకరు షేర్ చేసుకుందాం. ఓకే, కొంచెం టైం ఇద్దాం సార్. నెక్స్ట్ మీకు ఏదైనా ఉంటే చూద్దాం మిగతాలకు కూడా. థ్యాంక్ యూ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ చిన్న ఇన్ఫర్మేషన్. గుడ్ మార్నింగ్ సార్, శివకోటి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. ఇప్పుడు మనం 4 months కంటిన్యూ తీసుకున్నప్పుడు మనం సిఎన్సిలోకి వస్తున్నాం. 5th month మనకి ప్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు కదా సార్, అంటే 2500కి. ఇప్పుడు ఆ 2500కి తీసుకున్నవి 5th month లో మళ్ళీ కన్సిడర్ చేస్తారా? పీవీ లాగా కన్సిడర్ చేయరా? చేయరు సార్. ఓకే. మనకి 5th month లో మీరు ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు 2515 రూపాయలకి విలువ గల ప్రోడక్ట్స్ మీరు స్లిప్ మీద రాసిమని అడుగుతారు మామూలుగా. మేడం ఒంగోలులో ఇలా ఉంది, నేను బయట మామూలుగా అయితే మీరు తీసుకునే ప్రోడక్ట్లు క్యాలిక్యులేషన్ వేసి 2515 రూపాయలు అయితే ఓకే సార్ ఇంతవరకు అయిపోయింది, ఎక్స్ట్రా ఉన్నాయి మీరు డబ్బులు కట్టి తీసుకోవాలని చెప్తారు. ఓకే. పీవీస్ క్యాలిక్యులేషన్ అసలు రాదు, ఆ టాపిక్ రాదు పీవీస్ అనేది. ఓకే. అది అంటే 5th month లో మళ్ళీ 100 పీవీకి నార్మల్ గానే తీసుకోవాలి ఇవి కాక. మీరు సిఎన్సి లో ఉండాలంటే 5th month లో మళ్ళీ 100 పీవీ తీసుకోవటమే ఇంకా. ఓకే. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఎనీవన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒక్క నిమిషం. నాగార్జున సార్ ఫస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకటి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాగార్జున సార్ చెప్పండి. సార్ మీరు సిఎన్సి ఆఫర్ అనేది ఐడి చేస్తే ఆ మంత్ లో ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు, అవునా సార్? అవును. ఆ మంత్ లో మనకు అనేది ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిద్దా రాదా సార్? ఐడి వేసిన మంత్ లో 100 పీవీ తీసుకుంటే కొత్త ఐడికి 2600 రూపాయలకి తీసుకుంటే మీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు కొత్త ఐడికి. ఆ కొత్త ఐడికి వచ్చేసరికి సార్ నేను ఒకసారి 4000 ప్లస్ ఒకసారి ఒకరికి చేపించాను, ఇంకొకరికి 5000 ప్లస్ చేపించాను సార్. అప్పుడు మేడం ఇవ్వలేదు సార్, రాదన్నారు సార్. ఏం సార్ 5000కి తీసుకుంటే ప్రోడక్ట్ రాదన్న? రాదన్న. సిఎన్సి ఆఫర్ ఉంది సార్ అని చెప్పారు, కానీ మేడం అనేది మేడం ఫ్రీ ప్రోడక్ట్ రాదా అని అంటే రాదని చెప్పారు సార్. ఎక్కడ స్టోర్ సార్? ఏ ఊరు సార్? మన ఒంగోలు మేడం. నేను ఒంగోలు మేడం ఉండేది. ఓకే. యాక్చువల్ గా ఏంటంటే కొత్త ఐడికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కలాగా ఇస్తారు సార్ కంపెనీ వాళ్ళ ఆఫరు. ఒకసారి 2200కి ఇస్తారు, ఒకసారి ఈ నెలలో అయితే 2350కి ఇచ్చారు ఫ్రెష్ అప్ డ్రింక్ కానీ నైట్ క్రీమ్ కానీ. ఒకసారి 2600కి ఇస్తారు.
ఒకే బిల్లు సింగిల్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు 1000 రూపాయలకి అలా పాత ఐడికి ఏవైతే ఆఫర్లు ఉన్నాయో 1900కి ఒక బిల్లు 2200కి ఒక బిల్లు అలా రాసిస్తున్నారు. అంటే తెలివి అన్నమాట. అప్పుడు స్టోర్ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఏదో బిజీలో ఉండడం వల్ల లేకపోతే ఇలా కన్ఫ్యూజ్ అవడం వల్ల ఇలాగా ఫ్రీ ప్రొడక్ట్ రాదని చెప్తారు. కానీ ఎట్ ఏ టైమ్ 100 పీవీకి మనకి మీరు చెప్పినట్టుగా ఒకే సింగిల్ బిల్ రాయాలి. సింగిల్ బిల్ రాసి న్యూ ఐడి అని రాసిచ్చి మీరు ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవచ్చండి. అదే మేడం నేను అదే మీ గురించి చెప్తున్నాను మేడం. సింగిల్ ఏ ఐడి మంత్ లో సార్? ఏ మంత్? ఏ మంత్? ఏ మంత్? బ్యాక్ మేడం. అంటే ఇది జూలై కదా మేడం. మే మంత్. ఓకే ఓకే సార్. అంటే అప్పుడైతే ఏమన్నా సొల్యూషన్ చెప్పేవాళ్ళం మేము. ఓకే సార్. ఓకే సార్. నాగా అది ఇప్పుడు మనం డిస్కషన్ చేసిన రాదు కాబట్టి ఇది గుర్తు పెట్టుకొని నేనేమంటానంటే అటువంటి వెంటనే మన అప్లయన్స్ కాల్ చేసి క్లారిటీ తీసుకుంటే అప్పుడే సాల్వ్ అయిపోతా ప్రాబ్లం. నెక్స్ట్ ఎవరికి రాకుండా చూద్దాం. ఓకేనా? ఓకే సార్. అర్థమైంది సార్. నేను అనేది ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం ఓకే కంటిన్యూ. మల్లికార్జున సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ మంత్ లో మనం ఈ నెలలో 35 రోజులకు దాకా ఆఫర్ ఉందన్నారు కదా సార్. సార్ రెస్పాండ్ అవ్వండి. 35 రోజులు ఫస్ట్ మంత్ లో 35 రోజుల దాకా ఆఫర్ ఇస్తారన్నారు కదా. 35 రోజులు ఆఫర్ కాదు సార్. రోజులో నెలలో ఉండేది 30 రోజులే కదా. 35 రోజుల దాకా వచ్చిందని చెబుతున్నారు కదా. ఒక ఐడి మీరు యాక్టివేట్ చేసుకోవడానికి అంటే పర్చేజ్ చేసుకోవడానికి 35 రోజులు టైం ఉంటది. 35 రోజుల లోపు మీరు పర్చేజ్ చేయకపోతే ఐడి ఎగిరిపోతుంది. ఇక అర్థమైందా? 35 రోజుల లోపు మీరు కంపల్సరీగా ఏదో ఒకటి పర్చేజ్ చెయ్యాలి. చెయ్యకపోతే ఐడి క్యాన్సిల్ అయిపోతుంది. అది నేను చెప్పింది. అదే సార్ ఆ పోయిన నెలలో 15 తర్వాత తీసుకున్నారు 5000కి. సార్ ఈ నెలలో మళ్ళీ 14 లోపలే తీసుకోవాలా? అంతే సార్. ప్రతి నెల 2 నుంచి 14 లోపు తీసుకోవాలి. 14వ తేదీ ఎండింగ్ పాయింట్ మనది, గుర్తుపెట్టుకోండి. సరే సార్. ఫస్ట్ నెలలో అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఒకేసారి 100 పీవీలో తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవన్ సార్ అబౌట్ సిఎన్సి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. శివకోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్. మై కొండేపి లీడర్స్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్. నాకు సిఎన్సి గురించి క్లారిటీగా ఈ వీడియోలో నేను తెలుసుకున్నాను సార్. ఇంకొకటి ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ సార్, ఏదైనా కానీ తెలుసుకోవాలి. ఒకటి మనం దాంట్లో ఉన్నామంటే దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువ. అందుకు కాబట్టి నేను ముందు నుంచి కూడా సిఎన్సి ఆఫర్స్ యూట్యూబ్ లో చూస్తా వస్తున్నాను సార్. ఫస్ట్ నెలలో నాకు అర్థం కాలేదు సిఎన్సి అంటే ఏంటి, ఏం కథ అనేది అర్థం కాలేదు. నెక్స్ట్ నెలకు వచ్చేసరికి సిఎన్సి గురించి యూట్యూబ్ లో చూడడం మొదలు పెట్టాను. నేనైతే సిఎన్సి లో ఉన్నాను సార్ నెక్స్ట్ నెల నుంచి. వెరీ గుడ్. అలాగే మా టీమ్ లో డౌన్లైనర్స్ కూడా దాదాపు అంటే సిఎన్సి గురించి క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాను. ప్లస్ యూట్యూబ్ లో వచ్చే లింక్స్ కూడా వాళ్ళకి పంపించి వాళ్ళతో చేయడం ద్వారా ఏం జరిగిందంటే ఇప్పటికి 9 మంది సిఎన్సి లో 100 పీవీ తీసుకుంటున్నారు సార్ డైలీ. గుడ్ గుడ్. ప్రతి నెల 100 పీవీ తీసుకుంటారు. ఇంకొకటి వచ్చేసి ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒక ఇద్దరు వచ్చేసి 60 పీవీలు ఉన్నారు. నేనేందంటే సార్ చెప్పినది మన క్లారిటీ ఉండాలి. మన క్లారిటీ ఉండి కింద డౌన్లోడర్స్ అయితే క్లారిటీ ఇవ్వడం ద్వారా 100 పీవీస్ కి 60 పీవీస్ కి క్లారిటీ వాళ్ళకు మనం ఇచ్చినామంటే కంపల్సరీ తీసుకుంటారు సార్. ఎందుకంటే ఒక నిమిషం సార్, మీరు అన్నట్టు అప్లయర్స్ కి నా క్లారిటీ లేకపోతే కింది వాళ్ళకి చెప్పలేరు సార్. అది నేను మెయిన్ పాయింట్ జూమ్ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఏమొస్తుందో మనకు తెలియని విశేషం ఏదైనా వస్తుంది, మనం జూమ్ లో ఉండాలని ప్రతి మూమెంట్ ను చూస్తున్నాను. ఎందుకంటే నేను ఇలా
తెలుసుకోలేకపోతే నా కింద వాళ్ళకి నేను చెప్పుకోవడానికి లేదు కదా సార్. అవును, వెరీ గుడ్ విజయ్, వెరీ గుడ్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, విషయాలు థ్యాంక్ యూ. నిన్న వేరే వాళ్ళు ఒక మంచి, అంటే నేను వేరే టీమ్ కి సర్వీస్కి వెళ్ళి ఉన్నాను. వాళ్ళు ఒక టీం లీడర్ అడుగుతున్నారు, సార్ ఏంది ఒక్కొక్క లీడర్లు ఏమో స్పీడ్ గా వెళ్తున్నారు మీ దాంట్లో, ఏంది వాళ్ళని చేసినట్టు మమ్మల్ని చేయొచ్చు కదా అంటున్నారు. నాకు షాక్ అయిపోయాను అనమాట. వాళ్ళేమో ఇప్పుడు నిన్న చేరిన వాళ్ళు 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం చేరిన వాళ్ళు ఏమో స్పీడ్ గా ఉన్నారు, మీకు ఎక్కువ ప్రేమ సార్ వాళ్ళంటే, మేమేమో ఎప్పుడో చేరినాము, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు, మీరు మమ్మల్ని కూడా అక్కడ చేయొచ్చు కదా అంటున్నారు. మళ్ళీ నీకు అదే చెప్పాను సార్. అమ్మ మీరు బాగా గమనిస్తే, ఎవరికి ఇంట్రెస్ట్, ఎవరికి ఆకలి ఉంటుందో ఎదగాలని వాడిని ఎవరు ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు వాళ్ళు అంత స్పీడ్ గా వెళ్తున్నారంటే, అప్లైనర్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా నెక్స్ట్ డే కల్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరేం చేస్తున్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, చెక్ చేసుకోండి. నిజంగా నేను చెప్పింది వింటున్నానా, పాటిస్తున్నానా? సార్, ఒకరు ఇంకొకరిని పైకి తీసుకొచ్చే పని అయితే అదే పండిత పుత్ర పరమ సొంటహ అంటారు. అంటే ఏంది, దరిద్రుడు కడుపున కలెక్టర్ పుడతాడు, కలెక్టర్ కడుపున దరిద్రుడు అవుతున్నాడు. వాళ్ళు వీళ్ళని మార్చుకునే పని అయితే వాళ్ళ చేతిలో ఉంటే ఎవరినైనా చేంజ్ చేసుకోవచ్చు కదా సార్. నేను అప్లైనర్ గా ఎంత గొప్ప అప్లైనర్ అయినా, శివకోటి సార్ ఎంత గొప్ప అప్లైనర్ అయినా, మీరు అలివైతేనే, మీరు చెప్పింది వింటేనే, మీరు డిసిప్లిన్ గా ఉంటేనే ఎవరమైనా మేము ఏదైనా చేయగలం. మీ పని మీరు చేసుకుంటా నన్ను ఏదైనా చేయండి సార్, ఏమి చేయాలా? శివకోటి సార్ మీరు చెప్పినప్పుడు నిప్పు పెట్టాలా, ఓకేనా? సో అందుకని దయచేసి పాపం అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ఒకరికి సర్వీస్ ఇస్తున్నాను, ఎక్కువగా కమ్యూనికేట్ అవుతున్నాం అంటే మేము ఎవరైనా అంతే సార్. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, చెప్పేవాడు వినేవాడు మాట ఏమో, సారీ, మీకు వినే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎక్కువ ప్రేమ ఉంటుంది వాడి మీద. మీకు వాడు అడ్డం తిరిగి నా కొడుకు అనుకో, వాడిని బాగుతారు మీరు. వాడికి ఏది కొనిచ్చడానికి కానీ ఏది ఇష్టం ఉండదు. మీరు చూడండి పిల్లల విషయంలో అంతే, ఇక్కడ కూడా అంతే. అప్లైనర్ ఎవరు చేయబట్టుకుంటాడయ్యా అంటే 100% తూచా తప్పకుండా ఎవరైతే వింటున్నారో ఆ చేయబట్టుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి, మాకు ఒక టీము జూమ్ మీటింగ్ అటెండ్ కాల, కొట్టుకుంటున్నా, ఎక్కడున్నారమ్మా అని ప్రతిరోజు చెప్తున్నా. జూమ్ మీటింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. 100 కారణాలతో వస్తున్నారు. మళ్ళీ ఏమో నాకు ఏదైనా చేయండి, సైడ్ పాయింట్లు కావాలా, ఏం చేయాలా? దరిద్రం అదే. సో ఇంకొకటి, నేను ఎగ్జాంపుల్ ఎక్కడికి పోయినా చెప్తున్నాను. మీరు అందరూ చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్ లో, 1 lakh ఎవరు తీసుకుంటారంటే చేతులు పైకి ఎత్తారు, నేను 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 అని నేర్చుకోవడానికి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, మీ పిల్లవాడిని స్కూల్లో వదిలిపెడుతున్నారు. స్కూల్లో వదిలిపెట్టేటప్పుడు టీచర్కి ఏం చెప్పాలంటే, అయ్యా మా కొడుకుని ఏమైనా చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని అంటే ఒక ఆప్షన్. సార్ మా కొడుకుని ఏమైనా చేయండి, వాడికి మంచి మార్కులు రావాలంటే ఒక ఆప్షన్. మీరేం చెప్తున్నారు తెలుసా? సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా కొడుకు మంచి మార్కులు రావాలా అని చెప్పారు, 100కు 98 రావాలా మ్యాథ్స్ లో. వస్తా ఏమని చెప్తున్నారంటే, సార్ మా కొడుక్కి ఏకుంజామం లేసి అలవాట్లేదు, వాడిని ల్యాబ్ బాగండి, వాడు లేపితే హెడ్ కూర్చు. 2 నైట్ పెందలాడు పడుకోబెట్టండి సార్, వాడిని నిద్ర ఆగలేడు. సార్ మాకు చుట్టాలు బంధువులు ఎక్కువ, వాడిని పెళ్లిళ్ళకి నేను ఎప్పుడు పెడితే ఇప్పుడు పంపించండి, వాడికి వంకాయ కూర గోంగూర పెట్టబాకండి, ఎలర్జీ. అంటే నువ్వు ఏం చెప్తున్నావు అంటే, వాడికి మంచి మార్కులు రావాలా, కానీ ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి ఏం చేయాలి? అయ్యవారు గోడకేసి బాదుకోవాలా. మీ పరిస్థితి కూడా అట్టనే ఉంది. లచ్చ కావాలంటే పేగులు దించుకుంటున్నారు, కానీ లచ్చకి తగ్గ లక్షణాలు, క్వాలిటీస్, డిసిప్లిన్ మాత్రం అబ్బే 5.5 క్యాన్లు వేస్తాం సార్. భలే ఎవడు బాగొట్టుకున్నాడు సార్? 5,000, 10,000, 15,000 రూపాయల ఉద్యోగం కోసం 4 గంటలకు లేచి తత్తర కొట్టుకుంటా అదురుపోతా ఆటోలో పరిగెడుతున్నారు. అరే నాయన లచ్చిత్తాన్రా 2 సంవత్సరాలు 6 నెలలు నేర్చుకోండి డిసిప్లిన్ గా అంటే లేవలేం సార్. అది పరిస్థితి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి సార్, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒక మాట అవతల వాళ్ళని చాలా మంది ఏమనుకుంటున్నారంటే, లక్ తోటి అదృష్టం సార్, మీకు భలే వాళ్ళు పడ్డారు, భలే వాళ్ళు అదృష్టంతో పడ్డారా?
ఇద్దరు చిన్న పిల్లల్ని వదిలేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2-3 రోజులు అయింది. ఇంటికి పోయాలకు 5 రోజులు. రేపు సెప్టెంబర్ అక్టోబర్ కల్లా 1 lakh తీసుకోవాలి అంతే. ఆ కళ్ళ ముందు ఆ లక్ష్యం కనపడతా ఉంది. రేపు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 3 lakhs. ఇన్ని సాక్రిఫైజులు చేస్తే అవుతున్నాయి సార్. ఇది గాలివాటానా ఎక్కడ పోవట్లేదు. ఓకేనా? దయచేసి మిగతా లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చూడండి, జూమ్ లో గత 3 సెషన్స్ నుంచి మీరు జూమే కాదు ఏ పెద్ద మీటింగ్స్ లో కూడా ఎక్కువ నాకున్న 3 legs లో మెయిన్ లెగ్ 1 leg నుంచి ఎక్కువ వస్తున్నారు. 1 leg 2 legs. 1 leg నుంచి మరీ వీక్ గా అటెండెన్స్ కనపడుతుంది. చూడండి పీవీలు కూడా ఆ లెగ్ నుంచి తక్కువ కనపడుతున్నాయి. అంటే ఎవరైతే డిసిప్లైన్ గా ఉంటారో, ఎవరైతే అప్లైనర్స్ చెప్పింది వింటారో ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు క్రాస్ ఓన్ డెసిషన్స్, ఓన్ నిర్ణయాలు, ఓన్ బ్యాటింగ్ చేస్తున్నారు. అక్కడ పొరపాటు అవుతుంది. ఓకేనా? అదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దాకా శివకుమార్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి గ్రేట్ అప్లైనర్స్ ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. నేను శ్రీదేవి మేడం సెషన్ కానివచ్చు, శివకోట్ సార్ కానీ, నెక్స్ట్ జ్యోతి మేడం గారు కూడా ఒక సెషన్ తీసుకుంటారు. మన అప్లైనర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. సో ఒక్కటేసారి ఇక్కడ రాకెట్ సైన్స్ ఏమి లేదు. మనకి కస్టమర్స్ మనం వెళ్ళినప్పుడు చాలా మంది మనకు కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు మనల్ని ఏమడుగుతారంటే, మాకు బిజినెస్ అవసరం లేదు సార్, మేము బిజినెస్లు చేయం, యాజ్ ఏ కస్టమర్ గా ఉంటాను, మాకేంటి బెనిఫిట్ అన్నప్పుడు లేదు. కొంతమంది రేట్లు ఎక్కువ అంటారు. సార్ దీంట్లో రేట్లు ఎక్కువ, వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ రేట్లు ఎక్కువ అంటారు. ఈ 2 సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే, అమ్మా రేట్లు ఎక్కువ కాదు అని చెప్పి ఏమేమి లాభాలు వస్తున్నాయో మీరు ఇప్పుడు శివకోట్ సార్ ఆ పేపర్ ఏదైతే ఉన్నారో అది వాట్సాప్ గ్రూప్ లో పెట్టిస్తాను, మన కొండే గ్రూప్ లో ఒకసారి పెట్టిస్తాను. అది ఆ టేబుల్ చూసి అది గీసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అమ్మా 50% మీరు కొనే ప్రతి ప్రొడక్ట్ మీద 5వ నెలతో కలుపుకుంటే సగానికి సగం రేట్లే పడుతున్నాయి. అంటే 225 రూపాయలకు వచ్చే ఆయిల్ ఇక్కడ 120, 130, 140కే రేట్కే వస్తుంది. ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే, 5వ నెలలో ఇచ్చే ఆఫర్లన్నీ కలుపుకుంటే అని క్లియర్ గా మీరు చెప్పగలిగితే 100% వాళ్ళు కన్విన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎట్లా 4 నెలలు వరుసగా కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు దీన్ని. సో ఈ క్లారిటీ ఫస్ట్ మీరు తెలుసుకుంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి వ్యక్తినైనా కన్విన్స్ చేసే అవకాశం ఉంది. రెండోది ఈ 2 మార్గాలు. మీరు హోమ్ మీటింగ్స్ చేసేటప్పుడు మీరు వాడాల్సిన ఆయుధాలు 2. వీళ్ళు కాస్ట్ ఎక్కువ అనే లోపే మీ దగ్గర 2 అస్త్రాలు ఉన్నాయి. ఒకటి సిఎన్సి అస్త్రం, రెండోది ఫ్లోర్ క్లీనర్. ఇది టీ స్పూన్ కొంచెం పడితే అది కప్పు పడుతుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, అమ్మా ఇది 4 వేసుకునే కాడా ఇది ఒకటి సరిపోద్ది. సో ఇట్లాంటి టెక్నిక్లు మేము డెమో హోమ్ మీటింగ్లు చేసేటప్పుడు మీరు చూస్తే ఈ 2 మెయిన్ అస్త్రాలు సార్. రేట్ ఎక్కువ కాదు అనిపించే ఫ్లోర్ క్లీనర్ డెమో ఒకటి, ప్లస్ సిఎన్సి ఆఫర్ ఒకటి. సో శివకోట్ సార్ ఆ పేపర్ అనేది తర్వాత పెడతారు. ఒకసారి ఆ పేపర్ తీసుకొని మీరు కూడా ప్రిపేర్ అవ్వండి కింద లీడర్స్. అందుకే నేను ప్రతిరోజు మొత్తుకునేది అదే. వెళ్ళినప్పుడు నీలాగా చెప్పలేకపోతున్నాం సార్, మీలాగా ఏం పని సార్, ఇట్లాంటి బేసిక్స్ ఉపయోగించండి. పెద్ద ఉపన్యాసాలు మేము అవకాశం వచ్చినప్పుడు మేము దాని ఎవరు వేరుగా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఒక కస్టమర్ గా ఇతనికి చెప్పాలి అంటే ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి. 1000 రూపాయలు కొనుక్కుంటే 100 రూపాయలు అమౌంట్ పడుతుంది. ప్లస్ వరుసగా నువ్వు కనుక తీసుకుంటే 4 నెలలు తీసుకుంటే 5వ నెల ఫ్రీ. శివకోట్ సార్ చెప్పారు కదా, 20,000 లాభం సంవత్సరం మొత్తం మీద సిఎన్సిలో మనం ఉంటే. చాలా క్లియర్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మన అప్లైనర్స్ మనం మీట్ అవ్వండి. రెండోది రేపు 17వ తేదీ గుంటూరు పాత బస్ స్టాండ్ దగ్గర అనుకుంటా డిఎల్సిపి, అది అగ్రి ట్రైనింగ్. అగ్రి కంపెనీ నుంచి వస్తున్నారు, అగ్రి ట్రైనింగ్. సో దానికి టికెట్ ఏం లేదని చెప్పారు, కనుక్కున్నాను. మీ లీడర్స్ ఎవరైనా కోర్స్ కి సజెస్ట్ చేసి అగ్రి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ కాదు సార్ తెలుసుకోవాలి అందరిని, అన్నిటి మీద మనకు అనుభవం ఉండాలి. సో మీరు అసలు ఇది అది అని అనుకోబాకండి దయచేసి. లీడర్స్ అది 2 hours ఉంటది మాక్సిమం. అందరు లీడర్స్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటిదాకా మన కంపెనీ ట్రైనింగ్స్ అటెండ్ కాలేదు.
మనం ఏంటంటే ఎక్కువ మోటివేషన్ దీనికి సంబంధించి అటెండ్ అవుతున్నాము. సో అగ్రి కంపెనీ నుంచి వస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ లీడర్స్ అటెండ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ సార్. కొండేపి టీమ్ లీడర్స్ మిస్ కాకుండా. ఓకేనా? రేపు 17 మేము ఇక్కడే ఉన్నాను, నేను కూడా ఇటు వస్తాను. కోర్ లీడర్స్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాదు ఆనంద్ సార్, కొంచెం ఎక్కువ మందిని ఇనిషియేట్ చేసుకోండి. ఆనంద్ సార్ ఓకే సార్. ఎంతమంది వస్తున్నారు ఆనంద్ సార్? సార్ మేము మాక్సిమం ఒక 30 మెంబర్స్ దాకా రావచ్చు సార్. 20 to 30. 30 మెంబర్స్ 30. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. మొత్తం ఆల్మోస్ట్ అందరినీ కోర్ లీడర్స్ మొత్తాన్ని వదులుతున్నట్టున్నారు. అవును సార్, ఎందుకంటే ఇది మనం నాలెడ్జ్ కానీ తెలుసుకుంటే ఫీల్డ్ లోకి వెళ్ళి చేయాల్సింది ఇదే కదా సార్. కాబట్టి అవకాశం ఉందని. అది కాక అగ్రికల్చర్ ట్రైనింగ్ నాకు తెలిసి మధ్యలో ఎప్పుడు జరగలేదు కాబట్టి అందరం యూజ్ చేసుకున్నాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్రసాద్ సార్ ఒకసారి ఇంటిమేట్ చేయండి, మీ టీం మధ్యాహ్నానికాలు అయిపోద్ది కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి ప్రసాద్ సార్. ఓకే ఓకే సార్. ఒకరిద్దరు కాదు, రండి ఆడవాళ్ళు. మీదంతా మీది అంతా లేడీస్ బ్యాచ్ కదా టీమ్ లీడర్స్. ఓకే, షూర్ షూర్. రైతులు ఉన్నారు కాబట్టి మౌనిక మేడం రండి రేపు. మల్లేశ్వరి ఏదైనా పాసిబిలిటీ ఉంటే. మౌనిక మేడం, మల్లేశ్వరి మేడం పాసిబిలిటీ ఉంటే రండి, ఎందుకంటే మీరు అగ్రి ఎక్కువ ఉంటుంది మీ సైడ్. తప్పకుండా. మేము అందరం వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి లేడీస్ అనేది ఇక్కడ వాళ్ళకంటే స్ట్రాంగ్ గా ఉన్నాం. అంతేనా? తగ్గేదేలే కదా అన్న డౌట్ గా వద్దు. కాదు కాదు కాదు, లేడీస్ కదా అని ఎందుకన్నానంటే అగ్రికి సంబంధించింది కదా ఆ టాపిక్. అన్నిట్లో ఉంటారా? సో రేపు అగ్రి ట్రైనింగ్ లో ఉంటున్నారు మీరు. కంపల్సరీ. ఓకే ఓకే. మౌనిక మేడం మీరు కూడా రావాలి. ఓకే సార్. ఇప్పుడు దాకా బర్రెలకి ఎరువు అది సూపర్ యూరియా వేసి పెంచుతున్నారు మేత. పాలన్నీ ఆ యూరియా సూపర్ మీ ఊరు మొత్తం ఆ పాలే పోపిస్తున్నారు. ఇప్పుడు మంచి ఈ అగ్రి ప్రొడక్ట్స్ వాడిచ్చారంటే మీ ఆ భూములు బాగుపడతాయి, ప్లస్ పాలు కూడా బాగుపడతాయి. ఓకేనా? ఆ ఎరువుల గురించి తెలుసుకోవాలి కదా, మన రేపు కంపెనీ నుంచి వస్తున్నారు, దయచేసి అందరూ కూడా రండి. ఓకేనా? ఓకే సార్. చూడు మల్లేశ్వరి మనం తగ్గేదలే అంటుంది. మేము ఆడవాళ్ళం ఏం సార్ మీరేం బ్రేక్ ఇచ్చారంటది. నేను బ్రేక్ ఇవ్వలేదమ్మా. ప్రసాద్ సార్ కొంచెం నిన్న అంటే ఇద్దరమే వస్తున్నాం, మిమ్మల్ని కన్సిడర్ చేయలేదు అనుకుంటాను. మాక్సిమం అందరూ రండి. ఓకేనా? ఓకే ఓకే సార్. ఎందుకంటే లీడర్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ ప్రతి కంపెనీ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా? ఆ క్లాసు ఈ క్లాస్ అని ఏం లేదు, కొంచెం ట్రై చేయండి. నెక్స్ట్ వాణి మేడం ఉన్నారా మీరు? వాణి మేడం ప్రసాద్ సార్ నాకు అప్డేట్ ఇవ్వండి మీరు ఎంతమంది వస్తున్నారు అనేది. ఓకే సార్. ఇప్పుడు కాల్ చేసి అయిపోయాక తీసుకోండి. వాణి మేడం ఉన్నారా? వాణి మేడం లేనట్టున్నారు. ఉన్నారా మేడం? నాగలక్ష్మి మేడం. సార్ నేను సునీత సార్. అమ్మా సునీత మేడం గుడ్ మార్నింగ్. నేను 10 మెంబర్స్ తీసుకొస్తున్నా సార్. 10 మెంబర్స్, వెరీ గుడ్ మేడం. మీరు ఎక్కడ నాదెండ్లా మీది? నాదెండ్. ఓకే, థ్యాంక్ యూ. నా అంటే 10 మెంబర్స్ ని కొంచెం అవగాహన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకురండి. ఓకేనా? అంటే అది మోటివేషనల్ క్లాస్ కాదు, వెస్టేజ్ సంబంధించి మిగతా ఏం చెప్పరు, ఓన్లీ అగ్రి గురించి మాత్రమే ఉంటుంది. అది ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మీకు. దాని గురించి సార్, వ్యవసాయం చేసే వాళ్ళని తీసుకొస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. సో నాగలక్ష్మి మేడం, నంద్యాల రోజా మేడం, వీళ్ళు ఎవరు అందుబాటులో లేనట్టున్నారు. ఓకే విజయ్, ఏదైనా అగ్రి ట్రైనింగ్ కి? సార్ కాదు సార్, ఇప్పుడు అగ్రి ట్రైనింగ్ అంటే ఒకటి సార్, లాంగ్ అవుతుంది మాకు. అన్ని అక్కడ సైడ్ ఎక్కువ మీటింగ్లు వస్తున్నాయి. వస్తాయి. ఇప్పుడు చూడు, నువ్వు అనుకున్నట్టు నీ ఏరియాకి రావాలంటే నీకు కాస్త కొద్ది ముందరకు పోయినాక అన్ని వస్తాయి ఆడికి. అవును సార్. ఇప్పుడు విజయ్ నంద్యాల విజయం చూసి మీటింగ్లు పెట్టాలా, అది గుర్తుపెట్టుకో, ఆ రోజు రావాలి. ఓకే సార్. కోయిలగుండలో త్వరలో మీటింగ్ మనం పెడదాం సార్. ఇంకోటి సార్,
మన సుబ్బయ్య శెట్టి గారు వచ్చే మీటింగ్ తారీఖు 29 సార్? 29, 30 అనుకుంటా. 29 సార్. సేకోట్ సార్ 29, 30 అంతే, అట్లా ఉంటది. సో పోస్ట్ వదులుతారులే విజయ్, ఇప్పుడు దాని మీద కాదు. మెయిన్ ఏంటంటే ఫోకస్ 30వ తేదీ ఎంఎస్ఆర్ గారు నంద్యాల వస్తున్నారు. 30వ తారీఖు సార్? 30వ తారీఖు. అది అఫీషియల్ గా పోస్ట్ వదలలేదు. 30వ తారీఖు రెడీ చేసుకోండి. ఓకే సార్. అయితే 24 రాజమండ్రి, 30వ తారీఖు మనకి అక్కడికి వస్తున్నారు. ఎక్కువ ప్రమోట్ చేసుకోండి దానికి. మాకు కొద్దిగా దాని గురించి మళ్ళా నాకు పర్సనల్ ఫోన్ చేసి చెప్పండి సార్, ఎందుకంటే మేము అక్కడికి రావాలి. ఇక్కడికి ఏం వద్దు, దాని పని నువ్వు చెయ్యి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వన్నా అగ్రి ట్రైనింగ్ రా, నువ్వు ఒక్కడవన్నా రా. నువ్వే ఇందాక చెప్పావు, ఏం చెప్పావంటే లీడర్ నేను తెలుసుకుని కింద వాళ్ళకి నేర్పించేది అన్నావు, అవునా కదా? అవును సార్, అది కరెక్టే. మరి అగ్రి ట్రైనింగ్ మళ్ళీ పెట్టేసరికి ఇప్పుడు అగ్రి సీజన్ వస్తుంది. వాళ్ళకి రైతులు మీకు బొచ్చి మంది ఉంటారు వర్షాకాలం అయిపోయాక. ఏం చెప్తారు వాళ్ళు మీకు ఏం తెలియకపోతే? అవును సార్, కరెక్ట్ గా అగ్రి సీజన్ ముందు పెట్టారు ట్రైనింగ్. సో ఎవరు కూడా అవద్దు. లీడర్ అనే వాళ్ళు మీ టీం వీలుంటే మీ టీం తో రండి, లేకపోతే మీరు వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే వాట్ ఈస్ వాట్ అని మీకు తెలియాలి కదా, నువ్వే అన్నావు కదా. అవునవును సార్, ప్లేయర్ గా మనం తెలుసుకుంటేనే కింద వాళ్ళకి చెప్పగలం. అటు అగ్రికి మంచి డిమాండ్ ఉంటది విజయ్, నువ్వు రా కంపల్సరిగా. ఓకే సార్. ఓకే యా. సో ఎనీ వన్ సార్, మీకు ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో అగ్రి ట్రైనింగ్ కి. సో లాస్ట్ 10 minutes సార్ సెషన్ మీద ఫీడ్బ్యాక్ సార్ ప్లీజ్. ఒక్క నిమిషం సురేష్ సార్. రేపటి నుంచి జూమ్ లో మనకి అంటే జూమ్ ఎండింగ్ లో మీటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఒకసారి మనం కనుక చెప్పగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. వండర్ఫుల్ సార్, అది గుర్తు చేసుకుంటే మంచిది సార్. శివకోట్ సార్ ఒకసారి దగ్గరలో ఎవరికి రిమైండ్ చేయండి. అందరూ ఒక అప్లైనర్ కాదు సార్, శివకోట్ సార్ ఇప్పుడు ఉన్నారు కదా, ఈ 1 week లో ఎక్కడెక్కడ ఉన్నాయి సెషన్స్, ట్రైనింగ్, సెమినార్స్ ఒకసారి చెప్తే మన లీడర్స్ అటెండ్ అయ్యేటట్టు ఉంటారు సార్. ఒకసారి అది కూడా కావాలి. ఆదివారం సార్ 19వ తేదీ మనకి గుంటూరు సెమినార్ ఉంది సార్. 19 1 day ట్రైనింగ్. ఓకే, హాఫ్ డే సెమినారు శుక్రవారం రోజు. తర్వాత 21 కావిలి ఉంది. 21 కావిలి ఆదివారం. 17వ తేదీ మనకి కంపెనీ వాళ్ళు పెట్టుతున్న అగ్రి ట్రైనింగ్ ఉంది. ఇంకా మిగిలిన మనకి ఈ ఏరియాలో మనకి సంబంధించి సార్ ఇంకా డేట్స్ ఇవ్వలేదు, మిగిలిన చూడాలి. ఓకే, మెయిన్ గా 17వ తేదీ అగ్రి, 19 గుంటూరు హాఫ్ డే సెమినార్, 21 కావాలి. దీనికి ఇది దగ్గరలో ఉన్న ట్రైనింగ్స్. ఆనంద్ సార్ కందుకూరు ఒక డేట్ రిలీజ్ చేయండి సార్. కందుకూరు ఓలపాడు మీకు మొన్న అనుకున్నాం కదా. సరే శివకోట్ సార్ కూడా చెప్పున్నారు ఓలపాడు, మనం సండే చెప్పి పోస్ట్ వదులుదాం సార్. పోస్ట్ వదలండి. అదొకటి సార్. లాస్ట్ 10 minutes ఫీడ్బ్యాక్ సార్ ఆన్ శివకోట్ సార్ సెషన్. ఫీడ్బ్యాక్స్, డౌట్స్ ఎవరైనా ఉంటే లీడర్స్ అడుగుదురుగా, మీరు ఫీడ్బ్యాక్స్ మాత్రమే ఇవ్వండి. ఇప్పుడు 1 minute తీసుకోండి లీడర్స్. ఫీడ్బ్యాక్ అంటే సార్ చెప్పిన దాంట్లో మనకి ఎంత ఉపయోగపడింది జస్ట్ ఈ సెషన్ గురించి ఒకసారి అందరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. కొత్త వాళ్ళు రోజు డైలీ ఇచ్చిన వాళ్ళు, రవి సార్, పంచాయత్ సెక్రటరీ ప్రసాద్ సార్, కొంచెం మీరు మాట్లాడాలి సార్. సార్ కావిల్ టైం ఇవ్వలేదు సార్. టైమింగ్ 10 ఉంటది. 9 గంటలకు 10 గంటలకి మన మామూలు టైమే సార్. 10 గంటలకు అట్లా స్టార్ట్ అయితే 2 గంటల దాకా 3 గంటల దాకా అట్లా ఉంటుంది. ఓకే సార్. సార్ ఫీడ్బ్యాక్ అందరూ ఇవ్వాలి సార్. చెప్పాం కదా, విన్నామంటే కాదు, అంటే కొంచెం మనకి ఈ సెషన్ ఉపయోగపడిందా లేదు. శివకోట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శివకోటి సార్ గారు చెప్పింది బాగా అర్థమైంది సార్. ఎన్నాళ్ళ నుంచి ఆ పర్సంటేజ్ అవి అంత క్లారిటీ రాలేదు, ఇప్పుడు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. ఇప్పుడు మేము నేర్చుకుంటే కింద డౌన్ లైన్స్ కూడా చెప్పాలంటే చెప్పేయచ్చు సార్ కరెక్ట్ గా. జూమ్ కి అటెండ్ అయితే ఖచ్చితంగా నాలెడ్జ్ వచ్చింది అనేది బాగా క్లారిటీ వచ్చింది సార్. ప్రతి ఒక్కరు కూడా డౌన్ లైన్స్ కూడా ఖచ్చితంగా జూమ్ కి అటెండ్ అవ్వాలి సార్. ఎందుకంటే జూమ్ లో ఉన్న నాలెడ్జ్
మనకి దేనిలో లేదు సార్. ప్రత్యేకంగా మనం ఒకళ్ళని అడిగి తెలుసుకోవాలన్నా కూడా ఒక్కొక్కళ్ళకి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి జూమ్ లో సార్ వాళ్ళు మీరున్నారు కదా సార్ అప్లైనర్స్ చాలా బాగా చెప్తున్నారు సార్. జూమ్ లో అటెండ్ అయితేనే నాలెడ్జ్ తెలిసిద్దని తెలిసింది సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం. అదే మేడం మేమందరూ చెప్తుంది, కింద మీ కోలేటర్స్ ని కూడా అటెండ్ చేయించుకుంటే మీరు ఇండివిజువల్ చెప్పడం లేదు మేడం. ఇంకేమైనా ఉన్నా కానీ అప్లైనర్స్ మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సార్, ఇంత నాలెడ్జ్ ఇచ్చినందుకు చాలా నేను చెప్పి ఇప్పుడు చెప్పండి సార్. థ్యాంక్ యూ మేడం. రవి సార్ ఒంగోలు. ఓకే మేడం, మీరు మ్యూట్ చేసుకోండి మేడం. రవి సార్ ఒంగోలు, ఇన్నిసార్లు పిలుస్తూ ఉన్నారా లేదా రవి సార్? ఏంది ఆయన వాయిస్ ఏందో ఫీడ్బ్యాక్ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ అయింది, ఏంది వినపట్లేదు, ఏంది సిగ్గా అయింది ఆయనకి. ఒకటే అప్లైనర్స్ గా ఉన్నారు మీరు, మీ కింద టీం యాడ్ అయ్యింది, మీరు మాట్లాడకుండా మ్యూట్ లో ఉంటే మీ టీం కూడా మ్యూట్ లోనే ఉంటది. చెప్తున్నా, ఒక రవి సార్ కాదు ఎవరైనా కానీ ఫీడ్బ్యాక్ మనం ఇవ్వాలి అంటే మన ఇక్కడ ఎవరు రవి సార్ ఉన్నారు సార్, ఉన్నారు. ఎందుకని మాట్లాడలేదు సార్? ఇక్కడ ఎవరికి స్పెషల్ ఇన్విటేషన్ ఏమి ఉండవు సార్, మళ్ళీ చెబుతున్నాను. స్పెషల్ గా ఎవరిని ఇన్విటేషన్ చేసేది కాకపోతే మీరు మాట్లాడడం వల్ల మీ కింద టీం మాట్లాడిద్ది, అప్పుడు వాళ్ళు వింటున్నారు లేదు మీకు అర్థమైద్ది. జూమ్ లో అన్ని పార్టిసిపేట్ చేయాలి, అందరూ మాట్లాడాలి. రేపు నుంచి హోస్ట్ ఇస్తాము, ఎవరైతే లేవట్లేదు వాళ్ళకి ఖచ్చితంగా మీరే లీడ్ చేయాలి. సాయి సార్కి రవి సార్కి కొంచెం సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరికి ఇవ్వాలి సార్ అవకాశం. నెక్స్ట్ ఇంకెవరన్నా ఫీడ్బ్యాక్ సేవ్ కోడ్ సార్ సెషన్ మీద 1 minute త్వరగా. సురేష్ సార్ 1 minute సార్. సునీత సార్, వాణి మేడం. చెప్పండి సార్, మరి లాస్ట్ టైం ఫస్ట్ టైం నేను ఐడి వేసాను. ఐడి వేస్తే 17 PV తీసుకున్నాను సార్, ఫస్ట్ టైం కదా. సో ఆయిల్స్ అవి స్టాక్ లేవన్నారు. 17 PV తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ 1 week లోనే 43 PV కొట్టించాను. 43 PV కొట్టిస్తే అసలు ఫ్రీ గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు సార్. మినిమం 1900 వరకు అట్లా అయినాయి. సో అదేంటో మరి నాకు అర్థం కావలేదు. మేడం అది ఏ డేట్ లో తీసుకున్నారు మీరు? సార్ 20 ఆ టైంలో 17 PV తీసుకున్నాను సార్. ఓకే మేడం. సో ఆయిల్స్ స్టాక్ లేవన్నారు. తర్వాత 27, 28 ఆ డేట్ లో తీసుకున్నాను. 1 week గ్యాప్ తో 43 అంటే 60 PV అవుతుందని ముందు 17 తీసుకున్నా కదా, 60 PV కంప్లీట్ అవుతుందని మిగతా 43కి తీసుకున్నాను సార్. మినిమం 1900 అలా అయినాయి. 27, 28 ఆ డేట్స్ లో తీసుకున్నాను 43 PVకి. ఓకే మేడం, మీ దగ్గర ఆన్సర్ ఉంది. నేను చెప్తున్నాను వినండి మేడం. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, సిఎన్సి ఆఫరు ఎవ్రీ మంత్ 2 నుంచి 14 దాకా నడిచిద్ది. ఓకేనా? మామూలుగా అయితే సిఎన్సి ఆఫర్ 2 నుంచి 12 దాకా సిఎన్సి ఆఫర్ ఉండేది. దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు 2 days. ఎక్స్టెన్షన్ చేసి ఎవ్రీ మంత్ చేస్తారు. అట్లాగా 2 నుంచి 14 దాకా నడిచిద్ది. అయితే మనకి 10% ఫ్రీ ప్రోడక్ట్ మట్టికి 2 నుంచి 18 దాకా ఇస్తారు. సిఎన్సి అయిపోయిన తర్వాత 4 days ఇస్తారు 18 దాకా. ఓకేనా? ఈ 18 తర్వాత 18వ తేదీ తర్వాత మీరు ఏ ప్రోడక్ట్లు కొన్నా కూడా 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది రాదు. ఓకేనా? మీరు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు 18వ తేదీ లోపే తీసుకోండి. ఓకే సార్. ఓకే మేడం. ఓకే సార్. ఫీడ్బ్యాక్ మేడం, ఫీడ్బ్యాక్ అందరూ. నేను ఇంకొక రిక్వెస్ట్ సార్, ఫస్ట్ నేను ఐడి వేసిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తా వస్తున్నా చాలా నా అప్లైనర్లు ఏం చేస్తున్నారు. మనం అంటే మనం ఉన్నామని మన కింద వాళ్ళకి కనపడాలి, మన వాయిస్ వినపడాలి. నువ్వు దాక్కున్నావు అనుకో, నీ లీడర్ కిందకు వస్తాడా? చాలా మంది ఫోటోలు పెట్టకపోవటము, ఈ ఫోన్ లో మాట్లాడకపోవటము, జూముల్లో ఇట్లాంటి అన్నప్పుడు నీ కింద వాళ్ళకి ఏం ధైర్యం ఇస్తున్నావు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ తరపు నుంచి ఎవరన్నా ఒక అతను వెళ్ళి ఒక పంచాయతీ విలేజ్ సెక్రటరీ అంటే బోర్డు అంటే మీ ఊర్లో ఉండే ప్రెసిడెంట్ వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఫోటో తీసుకున్నాడు అనుకోండి, మీరు అందరూ ఆ సభలో ఉన్నారు, మీకు ఎంత ఆనందంగా ఉంటుంది సార్?
కేకలేస్తారు, గంతులు వేస్తారు. అంటే మా లీడర్ అక్కడ ఉన్నాడని కింద వాళ్ళకి ఉత్సాహం వస్తుంది అనమాట. ఈ లీడర్ పోయి కింద దాని కింద కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటాడు అనుకోండి, మీరు పోయి వీళ్ళ కొడతారా? మిమ్మల్ని వాళ్ళు పట్టించుకుంటారా? సో ఇక్కడ మీ కింద వాళ్ళకి మీరు ఒక స్ఫూర్తిగా ఉండాలి అంటే మీరు ఇట్లా మెగా అవకాశం వచ్చినప్పుడు, పేరు పిలిచినప్పుడు పేరు పిలవకుండానే మీ పేరు వినపడాలి అక్కడ. మీరు 100 సార్లు చెప్తా ఉన్నాం, మీరు లీడర్లకి మెయిన్ గా రెస్పాండ్ అవ్వండి. మీ కింద వాళ్ళు అదే కాపీ చేస్తారు. నిన్ను నా లీడరు, ఎస్ ఇతను వెనక్కి వెళ్తే నేను సక్సెస్ అవుతాను అనే భరోసా నువ్వు కనపడితే కదా వాళ్ళకి తెలిసేది. సార్ ప్లీజ్ కన్సిడర్ చేయండి మెయిన్ లీడర్స్. సక్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది రమ్మంటే ప్లీజ్ అందరు రెస్పాండ్ అవ్వాలి. లీడర్స్ అందరు ఒకసారి సెషన్ మీద. హరిబాబు సార్ కరేడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శివకోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సిఎంసి ఆఫర్ బాగా అర్థమైంది సార్. మేము ఆల్రెడీ చెప్తున్నాము, దీన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం సార్, గట్టిగా ట్రై చేస్తాం సార్. ఈసారి అందరూ 60+100 PVలో ఉండేలాగే అందరికి ఇంప్లిమెంట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ శివకోటి సార్, ఇది సిఎన్సి ఆఫర్ అనేది మనం మామూలుగా 3,500 రూపాయలకు కొంటే 2,500 అంటే 4 నెలలు వరుసగా కొంటే 2,500 రూపాయల ప్రోడక్ట్ వస్తుందనే తెలుసు కానీ సార్, అంటే అట్లాగే అలా చెప్తున్నాం కానీ ఈ విధంగా ఎలా వస్తుంది అనేది డీప్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అంటే 2,500 రూపాయల ప్రోడక్ట్ వస్తుందనే తెలుసు కానీ ఎంఆర్పి డిపి ప్లస్ 20% ఇట్లా వస్తుందని మాకు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ రాజు సార్. సార్ రాజు సార్ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. దీన్ని మనం యూజ్ చేసుకోవాలి సార్, యూజ్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ స్పీడ్ అండి. మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఏంటి అర్థం కావట్లేదు, పేర్లు పిలవాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. శివకోటి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. క్రొత్త విషయాన్ని నేను తెలుసుకున్నాను సార్ మీరు మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ లో. అంటే 30 పాయింట్స్ అట్లా మనం తీసుకున్నా కూడా 100 పాయింట్స్ యాడ్ అవుతుంది అనేది నాకు క్లారిటీగా తెలియదు సార్ బిఫోర్. ఓకే, అది కూడా మంచి ఉపయోగం. అయితే నా ఆలోచన ఏంటంటే మనం అట్లా తీసుకొని ఒకేసారి ఫ్రీ బిల్లు కొట్టించేటప్పుడు ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటే మంచిదేమో అనుకుంటున్నాను సార్. మీ యొక్క సజెషన్ ఎలా ఉంది సార్? బిల్లు కొట్టించేటప్పుడు ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది కదా సార్, మనము అది ఒకసారి బిల్లు కొట్టించుకొని ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటే మంచి మంచి ప్రోడక్ట్ వస్తుంది కదా సార్. ఇప్పుడు 30 పాయింట్ల కంటే సోపు లేదా పేస్ట్ ఇస్తారు కదా సార్. అవును అవును అంతే. పాయింట్స్ బిల్లు కొట్టించుకున్నాం అనుకో సార్, 30 పాయింట్లు 35 పాయింట్లు అట్లా తీసుకున్నా ఒకేసారి, అప్పుడు 200 రూపీస్ మనకు వస్తుంది కదా సార్. అవునవును. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచి ఈరోజు మీరు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ లో మంచి పాయింట్ దొరికింది సార్. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది. అందుకే మీరు త్వరగా జూమ్ లో యాడ్ అవ్వాలంటే మళ్ళీ ఫోన్లు చేయాల్సి వస్తుంది సార్. అందరికి నాలెడ్జ్ రావాలి, నిద్రపోవాలి. భయపెట్టబాక, రేపు నుంచి రాడు ఇంకా. ఏం సార్ ఇది ఇన్ఫర్మేషన్ బాగుంది అంటున్నారు కానీ జూమ్ యాడ్ అవడానికి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివకోటి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. సార్ యాక్చువల్ గా నేను జాయిన్ అయ్యి ఒక 3-4 months అవుతున్నా కూడా నాకు సిఎన్స్ అనేటువంటి స్టిల్ నాకు తెలియదు. ఓకే. నిన్న కూడా మేము ప్రోడక్ట్ తీసుకోవడానికి ఆ సిఎండి ప్రొడక్ట్స్ ఒక 2 శాతం కొనిస్తే అది ఏంటనేది బ్రహ్మయ్య సార్కి వాళ్ళు ఫోన్ చేసేసి మీరు సిఎన్సి ఉందా అది అంటే నాకు అర్థమే కాలేదు సార్. కానీ ఈరోజు మార్నింగ్ చక్కగా సార్ మంచి క్లాస్ డెమాన్స్ట్రేషన్ మంచిగా ఇచ్చాడు, రాసుకున్నాను. ఇంకా క్వశ్చనరీ వల్ల కొన్ని మనకి చాలా విషయాలు నాకు తెలిసినాయి, అవి కూడా నోట్ చేసుకున్నాను సార్. మేము ఇప్పుడే లెర్నింగ్ లో ఉన్నాం కాబట్టి మేము కొన్నిటిని ప్రశ్నించలేకపోతున్నాం. దీంట్లో మీరు దాన్ని ఆలోచించాలి సార్. అందుకనే సార్, లేకపోతే క్వశ్చనింగ్ బాగానే ఉంటుంది. లెర్నింగ్ లో ఉన్నాం సార్. ఎక్కువ నేర్చుకోండి సార్. ఆనంద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్.
సార్ ఇప్పుడు మన పామూరు మార్కాపురం నుండి కూడా మన టీం నుండి యాడ్ అవుతున్నారు సార్. వాళ్ళని రేపు పరిచయం చేస్తారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. జూమ్ లో యాడ్ చేయండి మీరు, మన కోసమే జూమ్ తీసుకోండి, మన టీం కోసమే. ఓకేనా? యాడ్ ఓకే అవుతున్నారు సార్, రేపు పరిచయం చేస్తారు సార్. ఓకే ఓకే, శివకోట్ వండర్ఫుల్. సార్, శివకోట్ సార్, ప్రసాద్ సార్ మీరు మొన్న హోటల్లో దడదడా ఇస్తున్నాడని చెప్పారు చూడండి, వాయిస్ బేస్. ఆయనే ప్రసాద్ సార్ అంటే. రాబోయే రోజుల్లో మన టీంలో ఒక వన్ ఆఫ్ ద కీ లీడర్. ఓకే ఓకే ఓకే. పంచాయత్ సెక్రటరీ సార్, గవర్నమెంట్. ఎప్పుడైతే చెక్కు ఇప్పుడు చూసాడో మొత్తం దిగాడు. మంచి వాయిస్ ఉంది సార్, మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ సచివాలయంలో. దగ్గర దగ్గరగా 30,000 శాలరీ, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అక్కడ పనిచేసి, మధ్యాహ్నం నుంచి మళ్ళీ వెస్టేజ్ మీద ఓన్లీ ఆనంద్ సార్ తోటి నాతోటి మీటింగ్లకు పక్క తిరుగుతున్నాడు సార్. ఓకే ఓకే. ఓన్లీ నేర్చుకోవడానికి తిరుగుతున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. హాఫ్ డే సచివాలయానికి, హాఫ్ డే ఫీల్డ్ లో తిరుగుతున్నాడు. బికాస్ ఆ పవర్ ఆఫ్ నెట్వర్క్ ఏంటో, డైరెక్ట్ సెల్లింగ్ ఏంటో తెలుసుకున్నాడు. మనకు దొరికిన ఇంకొక ఆనిముత్యం సార్, ఫ్యూచర్ లో మీరు చూస్తారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న కుమార్ మేడం. సార్ సిఎన్సిలో సార్ నిన్న హోమ్ మీటింగ్ లో సురేష్ సార్ చెప్పారు సార్. హలో చెప్పండి మేడం. చెప్పండి మేడం, క్లారిటీ ఉంది, చెప్పండి మేడం. చెప్పారు సార్, చాలా అర్థమైంది సార్. ఈ రోజు ఆ సిఎన్స్ లో ఎలా వాడుకోవాలి అంటే అంత అంటే నెలకు వచ్చి 3,800 సరుకు నెల 4 నెలలు తీసుకోవాలి కదా సార్. అవి తీసుకునేది ఇంట్లో ఎలా వాడుకోవాలన్నది మీరు బాగా చెప్పారు సార్. మనకి 1000 సరుకు మనం వాడుకొని మన రిలేటివ్స్ కి 1000 సరుకు ఎలా వాడాలి అని సార్ బాగా చెప్పారు. సార్ చెప్పినప్పుడు అలాగే అంటే 4 నెలలు కొనుక్కోవాలంటే వరుసగా కొనాలా, మళ్ళీ మనకి ఎట్టా యూజ్ అవుతాయి, స్టాక్ అయిపోయి మిగులుతాయి కదా, ఎలా చేయాలని నేను ఆలోచించాను సార్ నిన్నైతే. ఈ రోజైతే అది ఎలా వాడుకోవాలన్నది మీరు బాగా చెప్పారు సార్. గుడ్ గుడ్. అన్నా కుమార్ గారు, ఫస్ట్ నిద్ర లేపినందుకు సారీ అండి. లేదు హోమ్ నిన్న మీ ఇంటికి వచ్చి ప్రత్యేకించి హోమ్ మీటింగ్ అయిపోయినాక మీరు జూమ్ లో అటెండ్ అవ్వాలన్నాను. బట్ రిక్వెస్ట్ మేరకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కంఫర్ట్ జోన్ మీరు దాటారు. త్వరలోనే మీరు గొప్ప లీడర్ గా ఎదగాలి మేడం. ఆ ఇంటెన్షన్ తోనే మేము చనువు తీసుకొని చెప్తున్నాము, ఏమనుకోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ రోజు చూడండి, మీరు జాయిన్ అవ్వటం వల్ల అర్థమైందా లేదా? అదే నీ కింద వాళ్ళకి నువ్వు జాయిన్ అవ్వకపోతే నీ కింద వాళ్ళు ఎవరు అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పలేను సార్. అందుకు మేడం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన ఇంకొక మేడం గారు అటెండ్ అయ్యారా నిన్న? స్విచ్ ఆఫ్ లో ఉంది సార్ మొబైల్. స్విచ్ ఆఫ్ లోనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీవన్, థ్యాంక్ యూ. Last 2 members, please make it fast. Good morning, sir. Good morning, madam. సిఎన్సి గురించి కోటి సార్ చెప్పినట్టు చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. దాంట్లో ప్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎలా వస్తుంది, ఏంటి అన్ని అర్థమయ్యేటట్టు సార్ బాగా చెప్పారు. ఎవరమ్మా మీరు? పేరు చెప్పలేదు ఎవరు? మాది మేడం. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎనీ లాస్ట్ వన్ మేడం, లాస్ట్ వన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ హరి సార్ టీమ్ సార్. ఓకే గుడ్, ఎస్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మామూలు 14కి సిఎన్సి అయిపోయింది కదా సార్? అవును. నేను 60 పీవీలో ఉన్నా సార్. అంటే ట్రై చేద్దామని 60 పీవీలోకి వచ్చాను సార్. ఓకే. సిఎన్సికి తర్వాత ఏమన్నా తీసుకుంటే ప్రాబ్లం ఏమైనా అవుతుందా సార్? ఏం ప్రాబ్లం అవుతుంది? 60 పీవీ సిఎన్సి 100 పీవీ కోసం సార్ మీరు అడుగుతుంది? కాదు సార్, మామూలుగా ఇంకేదైనా అవసరం అయితే తీసుకోవచ్చా? ఏది తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. కాకపోతే మీరు 60 పీవీలోనే సిఎన్సీలో ఉంటారు ఎక్కువ తీసుకున్నా కానీ. తీసుకున్నారో
మళ్ళీ నెక్స్ట్ నుంచి 100 పీవీలోకి వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ వన్ సార్, ఎనీవన్ లాస్ట్ వన్? గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్, నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను, అమరావతి. మేడం గారు చెప్పండి. సార్, మన శివకోటి సార్ సిఎన్సి ఆపర్ ఎన్ని రోజుల టైం నుంచి కొంచెం నాకు క్లారిటీ లేదు సార్. ఓకే, సార్ చెప్పిన దాని వల్ల కొంచెం క్లారిటీ వచ్చింది. మా డౌన్లోడ్స్ కి ఎవరికన్నా చెప్పడానికి కొంచెం ధైర్యం వచ్చింది సార్ నాకైతే. శివకోటి సారు ఎప్పటి నుంచో చెప్తున్నాడు మేడం. పాపం ఇప్పుడు లీడర్స్ ఫస్ట్ మీటింగ్ ట్రైనింగ్ నుంచి కూడా చాలా ప్రయత్నిస్తున్నాడు. నేను కొన్ని చెప్తున్నారు సార్, అసలు మనం ప్రతి అలివి విషయం కాట్లా చెప్తారు సార్. మనం అలివి కాట్లా నేను కొన్ని రోజులు అలివి కాలేదు, మీరు కొన్ని రోజులు అంటే లీడర్లు ఎప్పుడు కూడా కింద వాళ్ళకి నేర్పించాలని ప్రయత్నిస్తుంటారు. మనం సహకరించకపోతే వాళ్ళు ఏం చేయలేరు పాపం. అవును సార్, సార్ గాని జ్యోతి మేడం గాని ప్రతి విషయంలో ప్రతిదీ చెప్తానే ఉంటారు. కాకపోతే కొంచెం మనకు తెలియదు కదా, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది, చెప్పగలుగుతానా లేదా అనేది నాలో కొంచెం భయం సార్. అందుకని మాలో కూడా ఉన్నారు మేడం, అందరూ ఉన్నారు. భయాన్ని దాటాలి. ఇంక ఇన్ని రోజులకు భయం అంటే ఇంక చిన్న చిన్నగా. అవును సార్, వచ్చినప్పుడైతే కొంచెం నాలో నాకు ఇంకెలా ఉండకూడదు, సార్ మాత్రం ఎన్నిసార్లు చెప్తాడా అందున నాకై నేను కొంచెం హోమ్ మీటింగ్ తెచ్చుకు వాళ్ళకి చెప్పేటట్టు కొంచెం నేర్చుకోవాలని నేనైతే ముందుకు వస్తున్నా సార్. అమరావతి మేడం, ఇప్పుడు దీని మీద కన్క్లూడ్ చేస్తాను. పాపం మీరు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు నాకు ఒక విషయంలో. అలాంటి లీడర్స్ మా కాడ కూడా ఇక్కడ ఉన్నారు, హెల్ప్ అయిద్దని ఈ మాట చెబుతున్నాను. ఏ పనైనా ఫస్ట్ టైం చేసేటప్పుడు మీకు కొత్తగా ఉంటది, ఎవరు పర్ఫెక్ట్ గా రారు. ఇప్పుడు నేను కార్ డ్రైవింగ్ నేర్చుకొని నెల క్రితం స్టార్ట్ చేశాను మేడం. స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు స్టీరింగ్ ఎక్కడుంది, క్లచ్ ఎక్కడుంది, బ్రేక్ ఎక్కడుంది, అద్దం చూసుకోవాలి, వెనక ముందు, ఈ 20 రకాల పనులు ఒకేసారి మన బ్రెయిన్ కి అలవాటు ఉండదు. అవును సార్. ఓకేనా? ఎప్పుడైతే ప్రతిరోజు అదే పనిగా బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కి ఈ 20 పనులు చేయటం అలవాటు చేశాను. ఇప్పుడు నెల రోజుల తర్వాత ఏమైంది తెలుసా? ఫోన్ చెవిలో పెట్టుకొని ఒక చేతితో డ్రైవింగ్, పక్క మళ్ళీ ఈ 20 పనుల మీద ఫోకస్ ఒకేసారి కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నా. ఎలా వచ్చిందంటే ఈ నెల రోజులు అదే పనిగా ప్రాక్టీస్ చేశా. మీరు కూడా స్టార్టింగ్ లో ఏ పని మొదలు పెట్టినా మాట్లాడేటప్పుడు భయం, బెరుకు అవన్నీ ఉంటాయి. మీరు చెప్పాను కదా, చెప్పుకున్నా సార్ నేను అప్పుడప్పుడు. చెప్పాను అందుకే చెప్తున్నాను, సభాముఖంగా చెప్తే అందరికీ అలవాటు అయిద్దని చెప్తున్నాను. మీరు మీకంటే తక్కువ అంటే మీరు చెప్తే కూర్చుంటారు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మీకంటే తక్కువ నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళ కాడికి వెళ్ళి ముందు సాధన చేయండి. ఎక్కడ వాళ్ళు పిచ్చి వాళ్ళని పట్టుకొని మాట్లాడుతూ ఉంటామే ఒక అరగంట సేపు. ఇప్పుడు వాళ్ళు పిచ్చి క్వశ్చన్లు వేస్తారు, మీరేం చేస్తారంటే మీకంటే నాలెడ్జ్ లో పైన కాడికి పోవటం వల్ల మీరు బెదిరి వస్తుంది, వీడేమనుకుంటాడని. అవును సార్, అంటే నీకే కొంచెం తెలుసు, నీకే కొంచెం తెలియదు అంటే నువ్వు చెప్తే మేము వింటావా అనే వాళ్ళు అనుకునే లోపు ముందు నేనే 1000 సార్లు అనుకుంటాను. మీరు ఎదురుపోతున్నారు. మా కాడ చాలా మంది ఉన్నారు, వీళ్ళంతా చాలా పెద్ద కస్టమర్లు, కొంచెం బ్రాహ్మణ్స్, వైశాఖ చాలా మంది ఉన్నారు ఆంటీ వాళ్ళు. వాళ్ళకి నేను చెప్తానంటే వాళ్ళు అమరావతి అవన్నీ మాకు తెలిసిన అమరావతి అనుకుంటారేమోనని ముందు నేనే అనుకుంటున్నాను. వాళ్ళు కొంతమంది చెప్తే కనెక్ట్ అయిపోతున్నారు సార్. మేడం లోపం ఎక్కడ ఉంది? నాలోనే ఉంది సార్ అన్ని. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. వెస్టేజ్ చాలా క్లియర్ గా ఉంది, సిస్టమ్ చాలా క్లియర్ గా ఉంది. లోపం మనలోనే ఉంది. ఎవరైతే చెప్పి ఎన్ని కోటి సార్లు చెప్తానా కూడా సార్ అది ఎప్పటి నుంచో వచ్చింది కాబట్టి ఒకేసారి పోదు. మేము అర్థం చేసుకోగలం. అది ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా. మీకంటే కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కంటిన్యూస్ గా మాట్లాడటం, ఏదో ఒకటి మీకు తెలిసింది. ఇప్పుడు ఈ రోజు ఉన్నారు కదా, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయండి, చెప్పగా. ఎందుకంటే ఇది అప్లైనరీ బిజినెస్ కాదు మై డియర్ లీడర్స్. మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, మీరు ఓన్ గా ప్లాన్ చెప్పడం వచ్చిందాకా మీకు డబ్బులు రావు. ఇందులో మీకు డబ్బులు రావు. ఎన్ని రోజులైతే అప్లైనర్ మీద ఆధారపడతారో అప్పుడు దాకా మీకు డబ్బులు కనపడవు. మీరు అట్లా కాకుండా మీరు మమ్మల్ని ఉపయోగించుకుంటూ మీరు పక్కన ప్రాక్టీస్ చేస్తూ మీకు ప్లాన్ చెప్పడం ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి డబ్బులు రావడం మొదలవుతాయి. సో ఫోకస్ మొత్తం కూడా అప్లైనర్ మీద పెట్టకుండా మీరుగా మీకంటే తక్కువ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర పోయి కూర్చొని
ఏదో ఒకటి ఒక అరగంట దాని గురించి మాట్లాడటం మొదలు పెట్టండి. అంటే మనం ఒకటి ఆన్సర్ కరెక్ట్ గా చెప్పొచ్చు, కరెక్ట్ గా చెప్పలేకపోతే అవతల ఏం మనకు కాదు. వచ్చిన వాళ్ళ కాడకు పోయి చెప్పమంటారు. స్టార్టింగ్ లో వాళ్ళు ఏమైనా క్వశ్చన్ వేసినా కూడా నా కాడ లేదు ఆన్సర్. వాడికి తెలియదుగా బొంగు, నీమేం తక్కువ, నీకు దీని గురించి ఏమీ తెలియదు వాడికి. అవునవును సార్. ఇంకా అడిగి వాడు క్వశ్చన్ అడుగుతాడు, వాడు అడిగిన దానికి నువ్వు ఏదో ఒకటి చెప్పినా వెళ్ళిపోద్ది స్టార్టింగ్ లో. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నీకు బెరుకు పోవాలా, నీకు బెరుకు పోవాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి. ఇప్పుడు స్టార్టింగ్ లో ఒకేసారి పెద్ద పిచ్చుల మీద ఆడమంటే కష్టమైపోద్ది. స్టార్టింగ్ లో మనకి ఇళ్ళ కాడ రబ్బర్ బాల్ తో ఆడమంటే ఆడతారు పిల్లలు. అవును సార్, మీరు కూడా అన్నారు ఒకసారి మైకా తీసుకొని నాలో నేనే భయపడుకోవడానికి. అట్లా కాదు మేడం, కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి మీరు అన్నారు. మా సార్ కూడా ఇంకోటి సార్ కూడా చాలా సార్లు చెప్పారు సార్. అదే నేను మళ్ళీ ఒకసారి మేడం లీడర్షిప్ అంటున్నాడు కానీ నేను మళ్ళీ మీకు మాట్లాడను మేడం. ఖచ్చితంగా నేను చెప్పింది పాటించండి, ఓకేనా? చిన్న చిన్నగా భయం పోద్ది. మీరు టాపిక్ ఇస్తారు కాబట్టి మా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని రైజ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ సేవకోట్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్.